కలిసిన రోజు మీరు ఒకటి చెప్పారు, నాకు 3 times మ్యారేజ్ అయిందని. సేమ్ అమ్మాయితో బ్రో. అదే సేమ్ అమ్మాయితో. ఐ కేమ్ ఫ్రమ్ ఎ స్లమ్. బేగంపేటలో రసల్పుర అని ఒక ప్రాపర్ స్లమ్ ఉంటుంది. ఆ బస్తీలో దెర్ వాజ్ వన్ బెంజ్ కార్ కి టచ్ చేశారు, వాడు ఈచ్ కొట్టాడు. ఇప్పుడు మీరు ఏ కార్ యూజ్ చేస్తున్నారు? I have Range Rover Velar and BMW 520. I got a call from Allu Arjun one day. He said, Sidhu, we want to shoot for Ayan. Every month birthday ki oka theme anukonira. We have to shoot. రామనాయుడు స్టూడియో నుంచి కాల్ చేస్తున్నాము. ఐ వాంట్ యూ గైస్ టు బీ హియర్ బై 8:30. 9 o'clock ఏమో రీచ్ అయ్యాము. సడన్ గా విక్టరీ వెంకటేష్ వచ్చాడు. ఇప్పుడు ఈయన మనం షూట్ చేసేది అని వీఆర్ సో టెన్స్డ్. కట్ చేసి 2 days తర్వాత చూస్తే బేగంపేట దగ్గర పెద్ద హోర్డింగ్. తర్వాత తెలిసిందంటే వెంకటేష్ ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డెక్కన్ చార్జర్స్. అంటే మీరు డెక్కన్ చార్జర్స్ షూట్ చేశారా? We were official photographers for Deccan Chargers cricket team when we were 17 years old. Be in the moment. అలా ఎంజాయ్ చేయట్లేదు. కెమెరా కనిపిస్తే అప్పుడు ఏడుస్తారు. నా ఫస్ట్ వెడ్డింగ్ ప్రాజెక్ట్ వాజ్ మైల్ స్టోన్. నాకు 3,000 రూపీస్ పే చేశారు. ఎక్విప్మెంట్ రెంట్ తీసుకోవడానికి 5,000. ఎవ్రీ డామ్ పర్సన్ యూస్ టు సే గో టు ఫ్యాషన్. ఫ్యాషన్ ఈజ్ మోర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫ్లర్టీ స్కిల్స్ ఎక్కువ ఉండాలి ఈ ఫోటోగ్రఫీ స్కిల్స్ కన్నా. ఎప్పుడు నాకు ఒక 10 రూపీస్ కావాలన్నా నేను నా వైఫ్ దగ్గర తీసుకుంటాను. ఇది ఏంటి కాన్సెప్ట్? నేను మండపంలోకి అలా వెళ్తున్నాం మేము అందరం. మా కళ్ళ ముందు సెట్ అంతా వర్షం పడి 1/2 hour 1 hourలో మళ్ళీ అందరు కలిసి మళ్ళీ సెటిల్ అయిపోయారు. మళ్ళీ పడ్డారు. I never wanted to do those such things, but I cleaned the office there. I cleaned the washroom there. ఫోటోగ్రఫీని ఆర్ట్ లాగా తీసుకోవడం, బిజినెస్ లాగా తీసుకోవడం 2 different things. I would take photography as business, openly saying. ఏం చేస్తే ఇప్పుడు సిద్ధు సోమ లాగా ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది? So I would say సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్, ఇంత టాప్ ఫోటోగ్రాఫర్, అసలు ప్యాషన్తో కాకుండా యాక్సిడెంటల్ ఫోటోగ్రాఫర్ అవ్వడం ఏంటి? అసలు స్టోరీ ఏంటి? మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇంకా మంచి పాడ్కాస్ట్లు చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అమేజింగ్ పాడ్కాస్ట్. తెలుసా, ఇండియాలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇండియాలో టోటల్ వెడ్డింగ్ మార్కెట్ $130 billion. అందులో ఫోటోగ్రఫీకి చాలా డిమాండ్ ఉంది. 2024లో దీని మార్కెట్ సైజు అప్రాక్సిమేట్లీ $6,700 వాల్యుయేషన్లో ఉంటే, అదే 2033కి ఇది $14,000 వాల్యుయేషన్కి రీచ్ అయ్యే స్కోప్ ఉంది. కానీ ఫోటోగ్రఫీలో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి? వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? అసలు నువ్వు ఫోటోగ్రఫీ యాజ్ అ కెరియర్ చూస్ చేసుకుందాం అనుకుంటే సేఫ్ అయినా? ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ సిద్ధు సోమ, ద co-founder of Vows by సిద్ధు సోమ. హీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ వెడ్డింగ్ అండ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్స్ ఫ్రమ్ హైదరాబాద్. లైఫ్లో ఏది అంత ఈజీగా రాదు అనడానికి అన్న స్టోరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక టాప్ ఫోటోగ్రాఫర్గా తన స్టోరీ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ దిస్ పాడ్కాస్ట్ ఈజ్ అ మస్ట్ వాచ్ పాడ్కాస్ట్. ఎంజాయ్ అవర్ టుడేస్ పాడ్కాస్ట్ విత్ సిద్ధు సోమ ఆన్ తెలుగు కనెక్ట్స్. చాలా పెద్ద ఇండస్ట్రీ బ్రో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. అండ్ నెక్స్ట్ ఐ థాట్ జెన్జీస్ వస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోరేమో వీళ్ళు, ఆర్ మార్కెట్ ఇప్పుడు ఆడిపోతుందేమో అని అనుకుంటే అపారెంట్లీ ఇంకొక నెక్స్ట్ ఒక 25 years వరకు అయితే డోకలేదు పెళ్ళిళ్ళకి, వెడ్డింగ్కి లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్న పెళ్లి చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ రూమ్లో అందరినీ పెళ్ళిళ్ళు చేసుకుంటాం అంటే అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఇందులోకి ఒక 90% ఎస్ చెప్తాం. మీరు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారంటే ఇందులోకి 60% ఎస్ చెప్తాం. సో ఐఎమ్ షూర్ దట్ నా కిడ్ పెళ్ళి అయ్యేంత వరకు అయితే ఈ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ అయితే సేఫ్. అండ్ ఇప్పుడు ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మా గ్యాంగ్కి చెప్పాను అనమాట, ఈరోజు సిద్ధు సోమ అన్నతో పాడ్కాస్ట్ ఉంది అని అంటే ఎవరని అడిగారు. లైక్ నేను చెప్పాను, హైదరాబాద్లో సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అన్న అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ ఫోటోగ్రాఫర్ అంటే సిద్ధు అన్న పేరు వస్తుందిరా, కానీ సిద్ధు అన్న ఈజ్ అన్ యాక్సిడెంటల్ ఫోటోగ్రాఫర్ అంట అని చెప్పాను. అంటే సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్, ఇంత టాప్ ఫోటోగ్రాఫర్, అసలు ప్యాషన్తో కాకుండా యాక్సిడెంటల్ ఫోటోగ్రాఫర్ అవ్వడం ఏంటి? అసలు స్టోరీ ఏంటి? అది చాలా క్యూరియాసిటీ ఉంది. సో ఆ స్టోరీ చెప్పండి అన్న అసలు. సో యాక్సిడెంటల్ ఫోటోగ్రాఫర్ అని ఎందుకు అని అంటానంటే ఐ డోంట్ ఫీల్ అషేమ్డ్ ఆర్ ఐ డోంట్ కన్సిడర్ దట్ యాజ్ అ బ్యాడ్ థింగ్. ట్రూ. డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు చాలామంది యాక్టర్లు అయ్యారు కదా. ఐ డోంట్ మైండ్ కాలింగ్ మై సెల్ఫ్ ఏ యాక్సిడెంటల్ ఫోటోగ్రాఫర్. ద ట్రూ ఫ్యాక్ట్ ఈజ్ వై ఐ గాట్ ఇన్ టు ఫోటోగ్రఫీ. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండేది కాలేజ్లో. అప్పట్లో దెర్ ఈజ్ నో ఫేస్బుక్, స్నాప్చాట్, ఈ ఫోటో మల్టీమీడియా జనరేషన్ కాదు అది. అంటే ఇయర్ 2012 నో 8-9 2008-9 యా. సో అప్పట్లో దట్స్ వెన్ ఇంటర్నెట్ మనందరికి యాక్సెస్ అప్పుడప్పుడే వచ్చింది. నాట్ టు ద ఫోన్స్ బట్ టు అన్ ఇంటర్నెట్ కెఫే వరకు వచ్చింది. ఓకే. సో ఆ టైంలో there was Orkut జమానా అది. I don't know, I'm sure a lot of people don't even know what is Orkut now. Orkut generationలో నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండేది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో పక్కోడికి చూపించాలంటే ఎలా చూపిస్తాను? ఓకే. I don't have a picture or DP or anything of such.
సో ఓకే నాకు ఒక పిక్చర్ అయితే ఉండాలి, ఫస్ట్ పక్కోడికి చూపించాలి అంటే అదొక ఉండేది కదా బాయ్స్ అందరికీ నా పిల్లర మామ అనే టైప్లో చూపించుకున్నట్టుగా యూ నీడ్ టు షో టు యువర్ ఫ్రెండ్స్. సో దెన్ ఐ థాట్ ఓకే నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ దగ్గర కెమెరా ఏదో ఉండే డిజిటల్ కెమెరా, మామ అది ఈరా అంటే అది ఇచ్చాడు. అది తీసుకొని దెర్ ఈస్ వన్ ఫెస్ట్ కమింగ్ అప్ ఇన్ ద కాలేజ్, సో ఈ బహానాతో పిక్చర్స్ తీద్దామని చెప్పేసి ఫస్ట్ తీయాలంటే మనకు రావాలి. అవును. సో దానికోసం ఫోటోగ్రఫీ అన్న ఫోటో ఎలా తీయాలో నేర్చుకున్నాను అంతే, అంటే ఎలా క్లిక్ చేయాలో నేర్చుకున్నాను. దెన్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దెన్ లేటర్ థింగ్స్ చేంజ్డ్. షీ గాట్ తీసా ఫోటోలు తీసా, అది పెద్ద గ్రేట్ ఫోటోస్ అన్ను, బట్ యా దట్స్ మై ఫస్ట్ ఫోటో. యా వాట్ ఎవర్ ఐ క్లిక్డ్ అంటే దట్స్ అ ఫస్ట్ పిక్చర్. అది కూడా ఏంటి దానికి ఉన్న లెన్స్కి ఆ కెమెరాకి యూ కెనాట్ జూమ్ ఇన్ మచ్, యూ హ్యావ్ టు టేక్ అన్ ఎంటైర్ స్టేజ్ పిక్చర్. అందులోకి వెళ్ళి అది క్రాప్ చేసుకోవాలి. ఆ క్రాప్ చేయాలి అంటే కెమెరాలో అవ్వదు, దానికోసం ఎడిట్ నేర్చుకున్నా. ఆ ఫోటోని క్రాప్ చేయాలి. సో ఆ అమ్మాయి నా పక్కన ఉంటే ఎలా ఉంటుందని చూసుకోవాలి కాబట్టి ఫోటోషాప్ నేర్చుకున్నా. అంటే అంటించాలి అలా. సో దిస్ క్లీషే లెవెల్లో స్టార్ట్ అయింది అసలు. ఓకే. తర్వాత షీ గాట్ మ్యారీడ్. అంటే ఐ వోంట్ సే ఇట్స్ నాట్ ఈవెన్ ఎ రిలేషన్షిప్ టు బి కాల్డ్, బికాజ్ ఇట్స్ వన్ సైడ్ లవర్ కష్ట లవర్. నో దట్స్ నెవర్. ఇట్స్ ఐ వుడ్ సే క్రష్, వర్షిప్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ కైండ్ ఆఫ్ థింగే ఉండింది. టు బి ఫ్రాంక్ ఐ డింట్ ఈవెన్ గివ్ ఎ హ్యాండ్ షేక్ అనుకుంటా, ఒక్కొక్కసారి 2 సార్లు ఇచ్చుంటా. సో దట్ వాజ్ దట్ ఫార్, బట్ ఇట్ హెల్ప్ మీ ఇన్ దిస్ వే. మీరు అలా చెప్తుంటే నాకు 2008లో ఇలా ఉండేదా అని అనిపిస్తుంది. అప్పట్లో డిఫరెంట్ బ్రో, లవ్ స్టోరీస్ అన్ని డిఫరెంట్. అవునా? నీకు ఐ వుడ్ సే ఒక్కసారి నా కుట్టి షేక్ హ్యాండ్ ఇచ్చిందని నేను ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చా. సో మిలీనియల్ లవ్ స్టోరీస్ వర్సెస్ జెన్జీస్ లవ్ స్టోరీస్ ఇస్ ఎ టోటల్ డిఫరెంట్ ఆల్ టుగెదర్ కాన్సెప్ట్. ఓకే. అంటే షీ యూస్ టు టాక్ టు మీ యాజ్ అ ఫ్రెండ్. నేను వాళ్ళ ఇంటికి కాల్ చేయాలి అంటే మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి నేను ల్యాండ్ లైన్కి 3 మిస్ కాల్ ఇస్తే 4th కాల్ నేను చేస్తున్నాను మీనింగ్. ఓకే. సో మిస్ కాల్ 3 సార్లు రింగ్ అయింది, ఎవడు ఎత్తట్లేదు, 1 రింగ్కి కట్ అయింది, 4th టైం వచ్చిందంటే షీ హ్యావ్ టు లిఫ్ట్, ఇట్స్ మీ హూ ఇస్ కాలింగ్. ఈ స్టైల్ లవ్ స్టోరీలు ఉండేలే అప్పట్లో. ఐ సీన్ దాట్ టు ఇప్పుడు జెన్జీలో బెంచింగ్ అంటున్నారు, చాలా చాలా వర్డ్స్ వస్తున్నాయి. అవునా? గోస్టింగ్ అంట, బెంచింగ్ అంట, ఇవి చూస్తుంటే కొంచెం షాక్ అవుతున్నా. సో యా, కట్ షార్ట్ టు దాట్, దట్స్ హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ థింగ్స్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫస్ట్ ఫోటో అప్పుడు. యా. దెన్ షీ గాట్ మ్యారీడ్ టు సమ్వన్, అయిపోయింది, ఇట్స్ ఆల్ మూవ్డ్ ఆన్. అంటే అయిపోయిన తర్వాత నాకు ఇంకా దెర్ ఇస్ నో పర్పస్ ఫర్ మీ టు డూ ఎనీథింగ్. నేను ఎక్స్ట్రీమ్ మిస్చీవియస్, ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ నాటీ ఉండే చిన్నప్పుడు. ఐ బంక్ మై స్కూల్ వెన్ ఐ వాజ్ 2nd standard అండ్ వెంట్ టు నిన్నే పిల్లాడతా మూవీ. సో ఐ యూస్ టు మెయింటైన్ ఎ గ్యాంగ్, 4 మెంబర్స్ది. ఎవ్రీ సెక్షన్ నుంచి ఒక్కొక్కడు ఉండేవాడు. ఓకే. మేము 4 ఉండేవాళ్ళం, నేను గ్యాంగ్ లీడరు. ఈ 4లోకి మేము 4 అందరం కలిసి ఒకటే క్లాస్ నుంచి 2 ఉండొద్దు అనమాట, ఒక క్లాస్ నుంచి ఒకటే. సో ఆబ్సెంట్లో డౌట్ రాదు. ఓకే. ఓకే. ఈ 4 ఇంకొకటి రావాలంటే మాకు వాడు ఫండింగ్ తీసుకొని రావాలి. వాడు 100 రూపీస్ తీసుకొస్తే 20 మావి, ఇంకో 20 ఆ రోజు ఖర్చు. ఓకే. సో దట్స్ హౌ వీ యూస్ టు. అంత ఎక్స్ట్రీమ్ ఆఫ్ ట్రాక్ ఉండింది. మై డాడ్ ఎక్స్పెక్టెడ్ దిస్ గాయ్ విల్ నెవర్, ఇంకా వీటి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దని ఆయన ఫిక్స్ అయిపోయాడు. అంటే 2nd క్లాస్లోనా? 2nd క్లాస్ నుంచి తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు 10th వరకు. అవునా? అంటే ఇలా దొరికారనా ఏంటి? దొరికారు. దొరికిన తర్వాత అకాడమిక్స్ అయితే ఇంకా యూ డోంట్ ఫర్గెట్ అబౌట్ అకాడమిక్స్. నా 2nd క్లాస్ రిపోర్ట్ కార్డ్ తీసుకెళ్ళి 3rd క్లాస్లో అడ్మిషన్ కోసం వెళ్తే అలా రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు మా నాన్న టు ప్రిన్సిపల్ ఆస్కింగ్ 3rd క్లాస్కి అడ్మిషన్ కావాలని. ఆయన చూసి ఇలా టేబుల్ మీద విసిరేశాడు. ఇందులో నాకు ఒక న్యూమరిక్ వాల్యూ చూపియండి అని అడిగాడు. అంటే అన్నీ ఎగ్జామ్స్ అన్నీ A absent, రిజల్ట్ అన్నీ F ఫెయిల్. ఓకే. అంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటోళ్ళు కదా? స్కూల్కి వెళ్ళేవాడిని కదా. అంటే చిన్నప్పుడు స్టడీస్ అంటే నచ్చేవి కదా, లేదా? ఎక్కేది కాదు అసలు ఏంటి. సో దెన్ అగైన్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇట్ కొంచెం అట్లా ఒక ట్రాక్ వచ్చాను. బట్ మై డాడ్ నెవర్ హ్యాడ్ హోప్స్ ఆన్ మీ. ఆయన ఐ కేమ్ ఫ్రమ్ వెరీ, యూ కెన్ కాల్ మీ, ఐ కేమ్ ఫ్రమ్ ఎ స్లమ్. రసల్పుర, బేగంపేటలో రసల్పుర అని ఒక ప్రాపర్ స్లమ్ ఉంటుంది. దాని ముందు అడ్డగుట్ట అని ఒక ప్రాపర్ స్లమ్ ఉంటుంది. దట్స్ వేర్ మై ఎంటైర్ చైల్డ్హుడ్ వాస్. I won't blame my father because he had 4 kids, 3 sisters. To get them married, to give us basic education. Only boy mere. Yeah. To give us basic necessities, it was tough for him, our generation. So I don't regret or I don't blame my parents for
ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ దట్ దే పుట్ మీ ఆన్ ఏ హాస్టల్. దట్ గేవ్ మీ అ డిఫరెంట్ డైమెన్షన్ టువర్డ్స్ లైఫ్. ఇట్ ఓపెన్ ఏ డిఫరెంట్ పారామీటర్, యూనో, ఇంకొక డైమెన్షన్ నాకు ఓపెన్ అయింది. ఓకే, లైఫ్ కెన్ బీ బెటర్ అని. సో దిస్ గర్ల్ whom I was behind, clearly, అంటే లవ్ ఫెయిలియర్స్ పీపుల్ టాక్ అండ్ దే వాళ్ళందరికీ ఆ అమ్మాయిలు, యూనో, నేను వదిలేసిన నీకు రిజెక్ట్ చెప్పిన అమ్మాయిలు అంటే నీకు నచ్చదు. బట్ ఐ హ్యావ్ ఎ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హర్. షీ గేవ్ ఎ క్లియర్ ఓపెన్ ఇన్ఫర్మేషన్. బ్రో అంటే సారీ సిద్ధు, ఇది వర్కౌట్ అవ్వదు. ఎవరు ఫస్ట్ అమ్మాయి? ద వన్ హూమ్ ఐ వాజ్ బిహైండ్, ఇది వర్కౌట్ అవ్వదు. ద ఫైనాన్షియల్ పారామీటర్స్, లేకపోతే వాట్ ఎవర్ ద ఎకనామిక్స్ కానీ, నీ బ్యాక్గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కట్ షార్ట్గా చెప్పాలి అంటే ఆఫ్ ద కెమెరా. బట్ షీ సెడ్, బ్రో, ఐ కెనాట్ సెండ్ మై కిడ్స్ టు స్కూల్ ఆన్ ఏ స్కూటర్ వేర్ మై సిస్టర్ ఈస్ సెండింగ్ దేర్ కిడ్స్ ఆన్ ఏ BMW. షీస్ క్లియర్, absolutely clear. It's off record, but absolutely clear, and that gave me clear vision. Okay, so this is what lacking in me. Now how do I start my life? ఇప్పటివరకు నాకు ఆశ లేవు. మా నాన్నకి హయ్యెస్ట్ అంబిషన్ ఏముండింది అంటే, హయ్యెస్ట్ హోప్ నా మీద ఏముంది అంటే, వీడు ఏమీ చేయడు, ఒక చిట్టి వేశారు 1.5 lakh, దీంతో వీడికి ఒక రీఛార్జ్ షాప్ పెట్టిద్దామని ఫిక్స్ అయిపోయాడు. దట్స్ ద లైఫ్ సెటిల్మెంట్ హీ కుడ్ ప్లాన్. He's from a small thing, so that's what a father would have expected, maybe. So అంతవరకే ఉండేది. So that helped me a lot. Not having hopes on me helped me a lot, because that's when I could experiment with my life. If my father had an set of expectations from me, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటే నేను అలాగే ఇరికేవాడినేమో. Because he didn't have expectations on me, that helped me in other way to experiment whatever I want. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, లైక్ హాస్టల్లో నాకు ఒక డిఫరెంట్ డైమెన్షన్ కనిపించింది, హాస్టల్ లైఫ్లో నేను చాలా చేంజ్ అయ్యానని. ఎనీ అబ్జర్వేషన్స్ అంటే, లైక్ మీరు చేంజ్ అవ్వడానికి ఎనీ పర్టికులర్ సిచ్యువేషన్స్ కానీ? చిన్నవి అంటే, ఐ వుడ్ సే దే వాజ్ వన్స్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాము, ఆ కాలనీ, ఆ బస్తీలో దెర్ వాజ్ వన్ బెంజ్ కార్ కేమ్. చిన్నపిల్లలందరికీ అప్పుడులో, ఇప్పుడు వీ కుడ్ సీ కార్స్ ఎవ్రీవేర్, బట్ బ్యాక్ దెన్ ఆ స్పోర్ట్స్ కార్స్ ఏమన్నా కనిపించినా, లగ్జరీ కార్స్ కనిపించినా మనకి వెళ్ళి టచ్ చేసే ఒక హైనెస్ ఇస్తుంది. ఐ కుడ్ సీ దట్ ఇన్ మై సన్ ఆల్సో నౌ. హీ ఫీల్ లైక్స్ ఎనీథింగ్, వాడు అటు ఇటు చూసి వెళ్ళి టచ్ చేస్తాడు దాన్ని. ఓకే, సో అదొక క్యూరియాసిటీ కిడ్స్కి. అలాగే టచ్ చేశాడు, వాడు ఈచ్ కొట్టాడు. అవునా? బికాస్ దట్స్ అన్ ఎక్స్పెన్సివ్ కార్ ఫర్ హిమ్. దట్స్ వాడు ప్రాబ్లీ దట్ గై ఈస్ థింకింగ్ దట్ ఐఎమ్ స్క్రాచింగ్ ద కార్. ఓకే, నాట్ ఐ డోంట్ బ్లేమ్ హిమ్. సో నాకు అప్పుడు అది ఎక్కేసింది అనమాట. ఒక్కరోజు ఇది కొనాలి, ఎలా, ఎందుకు, ఎప్పుడు తెలీదు. ఆ అగ్రెషన్, చిన్నపిల్లల్లో ఉండే అగ్రెషన్, ఓకే నువ్వు నన్ను ఎలా కొడతావు, అసలు నేను కార్ ముట్టుకుంటే ఎలా కొడతావు నన్ను అని, ఇలాంటి థింగ్స్ ఒక సైడ్లో ఒక ప్యారలల్గా నడిచేవి అనమాట. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్. వాట్ ఐమ్ ఐ కేపబుల్? ఐ డోంట్ నో. వాట్ కెన్ ఐ డూ ఇన్ లైఫ్? ఐ డోంట్ నో. సో ఏం కావాలో తెలుసు, ఎలా తెచ్చుకోవాలో తెలియదు. ఓకే, ఆ గ్యాప్ అయితే ఉండింది ఎప్పుడు. Then this love story happened, one side love story, then this ended. Then I was sitting in a canteen for almost every day. నాకు క్లాస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, అది మనకి ఎక్కే సబ్జెక్ట్ కాదు. కాలేజ్కి వస్తున్నా, ఎందుకు వస్తున్నావు అంటే, ఏం చేస్తాం ఖాళీ ఉండి అని టైప్లో వస్తుండే. అప్పటి వరకు నువ్వు కాలేజ్లో ఎవరినైనా సిద్ధు సోమ అని అడిగితే, సో అండ్ సో అమ్మాయి వెనక తిరుగుతాడని చెప్పించి ఒక ఐడెంటిటీ లేదు. ఓకే, అబ్సల్యూట్లీ క్రాప్, ఎనీ అదర్ నార్మల్ shitty guy, bullshit guy of no use. అవునా? దెన్ ఆ క్యాంటీన్లో కూర్చున్నప్పుడు ఐ వాజ్ జాబ్లెస్. దెన్ మై కాలేజ్ హెడ్ బాయ్ సెడ్, బాయ్ అగర్ తూ ఐసీఏనా, నీకు అటెండెన్స్ లేకపోతే యూ విల్ బి డీటైన్డ్. ఐ ఆస్క్డ్ వాట్ షుడ్ ఐ డూ ఫర్ అటెండెన్స్. దెన్ ఈ సెడ్, డూ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫోటోగ్రఫీ ఆర్ ఎనీథింగ్ ఎక్సెట్రా, ఏదో ఒక యాక్టివిటీస్. Then we enrolled our names in a photography thing. So we applied for BITS Pilani. అక్కడ ర్యాండమ్గా ఫస్ట్ సెకండ్ వచ్చేసినాయి, అంటే ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో. వీ డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. ఏంటి మనకి ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి, ఆ మీమ్లో ఏదో స్పైడర్ మ్యాన్ ఇలా నాకు పవర్స్ వచ్చినాయని చెక్ చేసుకుంటాడు కదా, అలా ఇట్స్ అన్ యాక్సిడెంటల్ థింగ్. దే లైక్ అవర్ పర్స్పెక్టివ్. టెక్నికలీ వీ వర్ నాట్ స్ట్రాంగ్. వీ ఈవెన్ ఆస్క్డ్ దెమ్, వై డిడ్ యూ గివ్ దిస్ టు us? They said your perspective is good. Technical ga నీకు నాలెడ్జ్ లేదు, బట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు పోర్ట్రే ఇట్స్ గుడ్. సో దాట్ హెల్ప్డ్ us. ఆ
అక్కడ నుంచి దెన్ ఇంకా నా ఫ్రెండ్ ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, వాడికి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండే, బట్ వీ డోంట్ హ్యావ్ ఎ కెమెరా, టెక్నికల్ నాలెడ్జ్ లేదు. వి బోత్ వెంట్, సోల్డ్ హిస్ బైక్. అవునా? ఎందుకు అమ్మేసానో తెలియదు, వాడు బైక్ అమ్మేసి ఒక కెమెరా కొనేసుకున్నాం. ఓకే. ఏ కెమెరా వస్తుందంటే ఇతనే పైసే మీకు జో బి ఆయేగా ఏదో టైప్లో ఉన్నాం. తను సొంత బండి అమ్మేసి ఒక కెమెరా కొనేసాం. ఓకే. అది ఆపరేట్ చేయడానికి రాదు, అందులో ఫోకస్ ఏంటి, షార్ప్నెస్ ఏంటి, ఇలాంటివి ఏం తెలియదు. కెమెరా తీసుకొచ్చాము, వీఆర్ ట్రయింగ్ టు క్లిక్ పిక్చర్స్, వస్తలేవు, అన్ని బ్లర్ అవుతున్నాయి. బ్లర్ అన్న టాపిక్ కూడా తెలియదు, బ్లర్ అన్న కాన్సెప్ట్ కూడా తెలియదు. దెన్ నెక్స్ట్ డే హడావిడిగా వెళ్ళిపోయి ఐసా కామ్ నహీ కర్ రहा है కెమెరా అని చెప్పి కెమెరా పని చేయట్లేదు అనుకున్నా. హీ షాట్ దట్ అండ్ షో ఇట్ వాజ్ ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. నో ఇదంతా బ్లర్ వస్తుంది, ఇదంతా ఇట్లా మస్క వస్తుంది అని చెప్పేసాను. దట్స్ కాల్డ్ ఫోకస్. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ వాట్ యూ నీడ్. ఓకే. యూ నీడ్ టు బ్లర్ వాట్ ఎవర్ యూ డోంట్ నీడ్. ఓకే, ఎంత ఉందా ఇందులో అనుకో. యూట్యూబ్ యాక్సెస్ అంత లేదు. ఓకే. వాట్ ఎవర్ ద నాలెడ్జ్ వీ కుడ్ గెయిన్, వీ హ్యావ్ టు రీడ్. గూగుల్లో ఓన్లీ చదువుకోవాలి, ఆర్టికల్స్ ఉండేవి కానీ వీడియో ఫార్మాట్లో లేదు. ఆ ఆర్టికల్ ఫార్మాట్ చదవడం ఇష్టం లేకే కదా ఇదంతా లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టికల్ చదవమంటే కష్టమే. ఓహో అనుకున్నాను. తర్వాత ఐ స్టార్టెడ్ స్లోలీ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫోటోగ్రఫీ యూజింగ్ ఎ మాన్యువల్ బుక్. రైట్ నౌ దే ఆర్ నాట్ గివింగ్ మాన్యువల్ బుక్స్, బట్ బ్యాక్ దెన్ దే యూస్ టు గివ్ ఎ మాన్యువల్ బుక్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఆఫ్ ద కెమెరా. అంటే కెమెరాకి ఒక మాన్యువల్ బుక్ ఉండేది, మొత్తం అన్ని ఫీచర్స్ ఉండేవి. ఈ ఫీచర్ ఎందుకు పనిచేస్తుంది. సో ఎంటైర్ ఫోటోగ్రఫీ ఆ బుక్ అదొక ఐ వుడ్ కాల్ ఇట్ ఎ బైబుల్ ఫర్ మై సెల్ఫ్. దట్ థింగ్ హెల్ప్. అండ్ దిస్ ఫ్రెండ్ హూ ఎవర్ ఈజ్ బీన్ పార్ట్ విత్ మీ, కెమెరా తన దగ్గర కొన్ని రోజులు ఉండేది, నా దగ్గర కొన్ని రోజులు ఉండేది. వాట్ ఎవర్ హీ లెర్న్డ్ హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్, వాట్ ఎవర్ ఐ లెర్న్ ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఒకరు నేర్పించుకునేటో అలా. ఇంతే. నైస్. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దెన్ it took a U-turn from there. One of another friend of mine, she helped us a lot. She had some connections with Deccan Chargers cricket team. Okay. She pitched us there. Then they called us. Oh, and me Deccan Chargers shoot chesara? We were official photographers for Deccan Chargers cricket team. Oh, nice. When we were 17 years old. అప్పుడు 17 years? 17-18 years old. So అప్పటి వరకు కాలేజ్లో సిద్ధు సోమ అంటే ఎవరికి తెలియదు. ఇది అనౌన్స్ అయిన తర్వాత డెక్కన్ చార్జర్స్ అఫీషియల్ పేజ్లో మా పేర్లు వచ్చిన తర్వాత కాలేజ్ గేట్ దగ్గర నుంచి క్లాస్కి వెళ్ళడానికి 20-25 minutes పట్టేది. ఎవ్రీ వన్ వాంట్స్ టు టాక్ టు యూ బికాస్ యూ విల్ గెట్ క్రికెట్ మ్యాచ్ టికెట్స్ ఫ్రీగా పాసులు. యా, అండ్ వీ హ్యావ్ అన్ యాక్సెస్ టు ఆల్ దేర్ గ్రీన్ రూమ్స్ ఆర్ వేర్ ఎవర్ దే గో. ఎక్కడికి వెళ్ళినా మాకు షూట్ చేసే ఆఫ్టర్ పార్టీస్ ఎస్పెషల్లీ వీ యూస్ టు బీ దేర్. సో మాకు ఫుల్ యాక్సెస్ ఉండేది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్లో అయినా అట్లా ఫుల్ ఆన్ యాక్సెస్ ఉండేది. దెన్ I started gaining fans in the college, including the lecturers. Attendance full వచ్చింది. Oh, nice. పాస్ అయిపోయాం, బయటకు వచ్చాం. Then I wanted to, I was single, this episode done. Then what happened, I wanted to do, okay now ఒక డైరెక్షన్ అయితే దొరికింది. ఫోటోగ్రఫీ చేయాలి. ఓకే, ఫోటోగ్రఫీ చేయాలి అని అనలే కానీ ఫోటోగ్రఫీ ఒకటే మనకు వచ్చి ఇంకేం రాదు. ఓకే. సో నీకేమన్నా వచ్చా అని ఎవడన్నా పిలిచి అడిగితే ఓకే, స్పోర్ట్స్, లిటరేచర్, ఏమైనా టాలెంట్లు ఉన్నాయా మన దగ్గర అంటే ఏమొచ్చు, ఫోటోగ్రఫీ. అది కూడా ఐ వుడ్ కాల్ ఇట్. నేను లోపల అనుకున్నాను, ఏంట్రా నేను ఇంత యావరేజ్ తీస్తే వీళ్ళందరూ తోపు అంటున్నారు అని. ఏముంది ఇందులో, వీళ్ళందుకు ఓకే దే ఆర్ ప్రైజింగ్, లెట్ దెమ్ ప్రైజ్. ఆ క్రిటిక్ మైండ్ నాకు ఈ డేట్కి ఉంటుంది. అవునా? నేను తీసిన పిక్చర్ నాకు ఇందులో ఏముంది, యావరేజ్ తీసాను, వీళ్ళు ఎందుకు ఇంత పోడుతున్నారు నన్ను అనిపిస్తుంది. వెరీ అంటే ఐఎమ్ బిగ్ సెల్ఫ్ క్రిటిక్. సో నా వర్క్ నేను మ్యాక్సిమం ఒక 100 వంకలు పెట్టుకుంటా. ఆ 100 దాటితే బయటకు వస్తుంది, లేకపోతే అది లోపల అలా హార్డ్ డ్రైవ్లో ఉండడమే తప్పించి ఐ డోంట్ పుష్ ఇట్ ఫార్వర్డ్. ఐ ఫీల్ ఐఎమ్ సో మచ్ జడ్జ్మెంటల్ టువర్డ్స్ మై వర్క్. బిఫోర్ సమ్మన్ ఎల్స్ సే సంథింగ్ ఐ షుడ్ see it from I should see it from other perspective and see అన్న టైప్లో అదొక కొంచెం ఇలా సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ కనిపిస్తాయనా, బెస్ట్ వస్తుందనా, ఫాల్ట్స్ కనిపిస్తాయి. ఓకే, ఐ వుడ్ సీ అంటే వాట్ హ్యాపెన్స్ ఈజ్ వెన్ దెర్ ఇస్ వన్ ఆఫ్ ఏదైనా ఒక నీ క్రాఫ్ట్ ఉన్నప్పుడు యూ సీ ఇట్ యాజ్ అ బేబీ. నువ్వు ఎప్పుడు చూసినా అరే ఇంకా లోపల ఒక హై వస్తుంటుంది, నేను తోపు చేశా అని. ఆ పర్స్పెక్టివ్లో యూ డోంట్ సీ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ ఆర్ యూ డోంట్ సీ వాట్స్ రాంగ్ ఇన్ దట్. యూ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ యువర్ క్రాఫ్ట్. దట్స్ నథింగ్ రాంగ్. బట్
పక్కోడు మనకి ఆ క్రిటిక్స్ చెప్పినప్పుడు మనం తీసుకునే స్టేజ్లో ఉంటాం. నేను ఇంత కష్టపడి చేశాను, ఇది ఈడెంట్ ఇలా బాగాలేదు అంటున్నాడు, వీటి టేస్ట్ లేదేమో అనుకుంటాను. సో నేను ఆ పక్కోళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా నేనే క్రిటిక్ చేసుకుంటాను. ఓకే, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్? వాట్ ఇఫ్ దిస్ ఈస్ Sidhu Soma's picture? What if I'm not Sidhu Soma, I'm XYZ? If I see that, what is the first comment I do? సో I try to put it in that way. And కొంచెం ఆ వర్క్ విషయానికి వస్తే కొంచెం మోసిడి ఎక్కువ ఉంటుంది నాకు. సో ఐ క్రిటిక్ మై సెల్ఫ్. ఇప్పుడు నార్మల్లీ ఒక ఫోటో తీస్తే ఇప్పుడు సిద్ధు సోమ లోగో లేదు, మీ టీం కనిపెట్టగలరా ఇది సిద్ధు సోమ? నా టీం చెప్పగలుగుతారు, చెప్పేస్తారా? నా టీంలో ఒక 2-3 ఉన్నారు, 100% చెప్పేస్తారు. అవునా? 100%. అంటే ఏంటి డీటెయిలింగ్గా ఏం చూసి కనిపెట్టగలరు వాళ్ళు? నేను అడిగాను అది. నాతో చాలా రోజులు ట్రావెల్ చేసిన 2-3 టీమ్మేట్స్ ఉన్నారు. దే విల్, అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అందులో పోస్టులు వస్తాయి. కొన్ని పిక్చర్స్ నేను షూట్ చేసినవి ఉంటాయి, కొన్ని వేరే వాళ్ళు షూట్ చేసినవి ఉంటాయి. కింద ట్యాగ్స్ ఏమి ఉండవు. నేను షూట్ చేసిన పిక్చర్ నాకు సెండ్ అయ్యి గుడ్ పిక్చర్ అని వస్తుంది, అంటే నైస్ వర్క్ అని అప్రిసియేషన్ వస్తుంది. నేను అడిగా సేమ్ డౌట్, ఇది ఏం తీసాను నీకు ఎలా తెలుసు? 100% ఐఎమ్ షేయింగ్ ఇట్స్ డామ్ షూర్ ఇట్స్ సిద్ధు సోమస్ పిక్చర్. సో అదొక మరి ట్రేడ్ మార్క్ అయిపోయిందో, అది అలా ఎలా రిజిస్టర్ అయిపోతుందో తెలియదు, బట్ పీపుల్ డూ రికగ్నైజ్. సో ఆ ఫోటోగ్రఫీ, ఆ డెక్కన్ ఛార్జెస్ అయిపోయిన తర్వాత కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ దేర్ వుడ్ బి దేర్ అంటే, ఒకరోజు మాకు రామనాయుడు స్టూడియో నుంచి కాల్ వచ్చింది. దీనికన్నా ముందు డెక్కన్ ఛార్జెస్కి మీకు ఎంత పే వచ్చింది? లైక్ డెక్కన్ ఛార్జెస్కి దే పెయిడ్ అస్ డీసెంట్. ఐ డోంట్ రిమెంబర్, మేబీ వెరీ ఇన్ అండర్ 10,000 మేబీ. బట్ మొత్తం IPL సీజన్ మొత్తానికి అండర్ 10,000. అండర్ 10,000 మేబీ మ్యాచ్కి 2,000 అలా ఏదో ఉండింది, గుర్తులేదు. బట్ నాట్ క్రాసింగ్ ఎనీ బిగ్ నంబర్స్. ఓకే, అప్పట్లో. కాకపోతే నా ఫస్ట్ వెడ్డింగ్ ప్రాజెక్ట్ వాజ్ మైల్ స్టోన్. నాకు 3,000 రూపీస్ పే చేశారు. నాకు ఆ షూట్ చేయడానికి ఎక్విప్మెంట్ రెంట్ తీసుకోవడానికి 5,000 అయింది. అవునా? 3,000 పే చేశారు అంటే వాళ్ళు అంతే ఇస్తా అన్నారు. ఓకే. ఈ బిట్స్ పలాని అయిపోయిన తర్వాత ఐ జాయిన్డ్, ఏదో చేద్దాం, దీని నుంచి నేర్చుకుందాం. దే టోల్డ్ కదా అక్కడ, దే గేవ్ ఎ ఫీడ్బ్యాక్, మీ పర్స్పెక్టివ్ బాగుంది, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ టెక్నికల్ స్కిల్స్. నౌ ఐఎమ్ ల్యాకింగ్ టెక్నికల్ స్కిల్స్, ఐ నీడ్ టు బీ బెటర్ ఎట్ ఇట్. సో ఐ వెంట్ అండ్ జాయిన్డ్ యాజ్ అన్ ఇంటర్న్ ఇన్ వన్ ఆఫ్ ద ఫేమస్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ బ్యాక్ దెన్. సో అక్కడ ఇంటర్న్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఓకే ఇంక ఇక్కడ నేర్చేసుకుంటాం, మనం వచ్చిన తర్వాత ఒక 2-3 monthsలో మనం మన షేప్ మారిపోద్ది అనుకున్నాం. 3 months డైలీ లేవడం, ఆఫీస్ క్లీన్ చేయడం, లెన్సులు క్లీన్ చేయడం, కెమెరాలు క్లీన్ చేయడం, వాళ్ళు వీళ్ళు లేకపోతే ఆ కెమెరా పట్టుకొని ఒక పోజ్ ఇచ్చి ఒక పిక్చర్ తీయడం, కానీ ఆ కెమెరా ఆన్ చేయడం మాత్రం రాదు. సో ఇప్పటికి నా దగ్గర ఒక పిక్చర్ ఉంటుంది, ఒక కెమెరా ఉండి అటు ఇటు చూసి ఎవరు లేకపోతే స్టూడియోలో పిక్చర్ తీసుకోవడానికి తీసుకున్నాను. బట్ ఐ డోంట్ నో టు ఆపరేట్ ఇట్. ఓకే. ఇట్ వాస్ వెరీ స్ట్రిక్ట్ బ్యాక్ దెన్. సో భయపడేవాళ్ళం చాలా. సీనియర్ హూఎవర్ ఈజ్ మెంటర్ అంటే ఆఫీస్ క్లీన్ చేసేవాళ్ళము, ఇంటర్న్షిప్ అని చెప్పి. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఐ వోంట్ సే. అంటే I never wanted to do those such things, but I cleaned the office there. I cleaned the washroom there. I cleaned. ఎక్కువ మూవీ షూట్స్ అయ్యాయి. I still remember I used to carry heroines bags అన్నీ అలా పట్టుకొని, ఒక ఆఫీస్ బాయ్ లాగా పట్టుకొని అలా కూర్చొని అలా కార్లలో పెట్టి తీసి, ఇదే వర్క్ ఎక్కువ ఉండేది. ఏమనిపించేది బ్రో అప్పుడు? అంటే లైక్ కెమెరా నేర్చుకుందాం, ఇంటర్న్షిప్ చేద్దాం అని వచ్చాము మనం, అలాగే ఇవంతా చేస్తున్నాం. ఒక్కటైతే లోపల ఒకలాంటి ఈ వాల్కనో వచ్చేది, ఇట్లా బర్స్ట్ అయ్యేది. కాకపోతే ఓకే, లెట్ మీ బీ పేషెన్స్, లెట్ మీ గివ్. తెలీదు ఎందుకు చేస్తున్నానో, ఏం చేస్తున్నానో తెలీదు. ట్రస్ట్ మీ, ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గో టు స్టూడియో, ఓపెన్ ద స్టూడియో. మార్నింగ్ నా బాస్ 6:30కి వచ్చేవాడు. అండ్ దట్స్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ టు మీ, ఈజ్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ టు మీ. 6:30కి ఆయన వస్తే నేను 6 o'clock అక్కడ ఉండాలి. ఆయన నైట్ షూట్ అయిపోయిన తర్వాత 3 o'clock వెళ్ళేవాడు. 3:30కి నేను వెళ్ళాలి. 3:30కి ఇంటికి వెళ్ళి మళ్ళీ 6 o'clock ఎలా వస్తాం? స్నానం చేసి, అది కూడా నాకు ఒక రోజు అసలు ఎగ్జాస్ట్ అయిపోయాను. ఎగ్జాస్ట్ అయిపోయి లాక్ వేసి, లాక్ కింద ఒక వాచ్మెన్కి, కింద ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి కీ ఇచ్చేసి వెళ్ళాలి. లాక్ చేసా, కీ ఇచ్చా, ఇంటికి వెళ్ళి పడుకునే ఓపిక లేదని మళ్ళీ వచ్చి స్టూడియో దగ్గరనే బయట డోర్ బయట స్టెప్స్ ఉండి ఆడ పడుకున్నా. మళ్ళీ నేను వచ్చే ముందు అలారం పెట్టుకొని వచ్చి కీ ఓపెన్ చేసి స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా 6 o'clock ఇలా కూర్చున్నా. ఇంటికి వెళ్ళి వచ్చేసావు అప్పుడే అన్నారు, వెళ్ళొచ్చేసావు. బట్ అంటే బ్యాక్ టు బ్యాక్ వెడ్డింగ్ సీజన్లో అసలు యూ డోంట్ ఈవెన్ గెట్ ఎ టైమ్ టు స్లీప్ ఆర్ ఈట్ ఆర్ ఎనీథింగ్. సో అందులో ఐ డోంట్ వాంట్ టు, ఉన్న కొద్ది టైం పడుకుందాం, ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ ట్రావెల్ అని చెప్పి, దోస్ వే ద టఫ్ టైమ్స్. అంటే మీకు ముందే తెలుసు ఈ ప్రొఫెషన్లో టైం, స్లీప్ తెలీదు. కాకపోతే ఐ డిటర్మైన్ మై సెల్ఫ్ దట్ ఐ వాంట్ టు లెర్న్ దిస్. వాట్ ఎవర్ ఇట్ మైట్ కమ్,
ఏం కష్టాలు వస్తాయో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. లెట్స్ అన్ఫోల్డ్. అంటే ఐ డోంట్ ప్రిడిక్ట్ థింగ్స్ వంశీ. నేను మై యాటిట్యూడ్ ఈజ్ మోర్ లైక్ లెట్స్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్. ఓకే, దట్స్ వన్ మేజర్ థింగ్. వెన్ ఎవర్ ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఎత్తుకుందాం. కాకపోతే ఒక్కసారి ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఒక్కసారి కాదు సొల్యూషన్, మళ్ళీ అది ఇంకోసారి కూడా వస్తుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఈసారి ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు ఈ మైక్ ఇక్కడ ఈరోజు గ్లిచ్ వచ్చిందంటే ఈ రోజు నేను జుగాడ్ చేసేస్తాను, బట్ 100% ఇది ఇంకోసారి కూడా నెక్స్ట్ టైం వస్తుంది. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాను. దట్స్ ఏదో వచ్చేస్తుంది రేపు అని చెప్పి అయితే ఈరోజు టెన్షన్ పడే బ్యాచ్ అయితే నేను కాదు. సో దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండే కాబట్టి ఐ వర్క్డ్ మై యాస్ ఆఫ్ దేర్. హీ హెల్ప్ మీ అ లాట్ టు అండర్స్టాండ్. అక్కడ ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఇట్స్ జస్ట్ దట్ ఆ కార్నర్కి ఉండి చూడాలి ఎవరు ఏమవుతుందో, ఆ లైట్ ఎలా పడుతుంది, ఇలా ఎలా అవుతుంది, ఇదే ఎలా అవుతుందని. సో ఐ వుడ్ సే ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ అండ్ లెర్న్ వర్క్, బట్ ఐ నెవర్ గెట్ అ ఛాన్స్ టు, అంటే కూర్చోబెట్టి ఇది అని చెప్పేవాళ్ళు కాదు. పేషెన్స్ ఈజ్ వన్ థింగ్ విచ్ టాట్ మీ దేర్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఈరోజు వెళ్ళా, ఫస్ట్ ఒక పెద్ద మెసేజ్ పెట్టా. ఐ నెవర్ థాట్ ఐ విల్ గెట్ ఎ రిప్లై. ఐ గాట్ ఎ రిప్లై, కమ్ మీట్ సో అండ్ సో పర్సన్ అని. వెళ్ళి కూర్చున్న తర్వాత ఈరోజు కూర్చున్నాను. మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చి 8 o'clock ఏమో వెళ్ళి కూర్చున్నా. ఈవినింగ్ 4 అయింది. ఓకే, అందరు తిరుగుతూ ఉన్నారు, ఎవరు పిలవట్లేదు. కమ్ టుమారో అన్నారు. మళ్ళీ రేపు వెళ్ళా, మళ్ళీ కూర్చున్నా. ఈవినింగ్ 3 అయింది. ఈరోజు సార్ షూట్కి వెళ్ళిపో అన్నారు. అలా 4 days. ఐ వోంట్ ఎగ్జాజరేట్. ఈ రోజుకి నేను వెన్ ఎవర్ ఐ మీట్ హిమ్, అన్నా నన్ను ఆడుకున్నారన్నా మీరనే అంటా నేను. 4 days డైలీ రేపు రా అంటారు. 4th day అయిపోయింది. 4 days నుంచి వచ్చి అలా రిసెప్షన్ పక్కన కూర్చోవడం తప్పి చేంజ్ చేయట్లేదు నేను. 4th day ఈవినింగ్ జాయిన్ అయిపోయావు, రేపు మార్నింగ్ నుంచి వచ్చే అన్నారు. ఇంటర్వ్యూ లేదు. నేను షాక్ అయ్యా, ఇంటర్వ్యూ లేదండి, ఇదే ఇంటర్వ్యూ అన్నారు. ఈ జనరేషన్కి ఇప్పుడు నేను అలా ఒక రోజు పీల్చి 1 గంట లేట్ చేశానంటే వెళ్ళిపోయారు వాళ్ళు, అంతే. అంత ఇంపాసిబుల్. సో అంటే హీ వాంటెడ్ టు చెక్ మై పేషెన్స్. వీడు ఉంటాడా, వీడు పనికి వస్తాడా, పనికిరాడా, వీడికి ఓపిక ఉందా లేదా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద జడ్జ్మెంట్ అయ్యేది అప్పుడు. సో హీ లెట్ మీ ఇన్. ఐ జాయిన్ దేర్. ఎక్స్ట్రీమ్ అన్నీ నీ ఓపికతో టెస్ట్లే ఉండేవి. వన్స్ హీ ఆస్క్డ్ మీ టు ఎడిట్ పిక్చర్స్. దే వర్ గుడ్ 350 pictures. అప్పుడు ఒక్కొక్క పిక్చర్ ఎడిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు బ్యాచ్ ఎడిటింగ్ వచ్చింది కానీ ఒక్కొక్కటి చేసేవాళ్ళు. ఒక 4 times చేశాను వంశీ. మొత్తం ఒక సెట్ చేయాలంటే 1 week పడుతుంది. మొత్తం ఎడిట్ చేసా, చూపించా, బాగాలేదంటారు. ఏం బాగాలేదో చెప్పడు. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కూర్చొని ఎడిట్ చేసా, బాగాలేదంటాడు, మళ్ళీ చూసా. అలా 4th time వెళ్ళా. ఈ 4th లక్కీ నెంబర్ ఏంటో తెలియదు, ఇది కూడా 4th time వెళ్ళా. బాగుంది అన్నాడు. పంపించిన సార్ మరి క్లయింట్ కంటే డిలీట్ చేసే, అది ఆ రోజు డెలివరీ అయిపోయింది అని. ఓకే, అంటే ఇప్పటికీ వెన్ ఐ సీ మై మెంటర్ దేర్, ఐ కెనాట్ పుట్ మై లెగ్ ఆన్ మై లెగ్, ఐ కెనాట్ సిట్. ఇప్పుడు హీ ట్రీట్స్ మీ రియలీ వెల్ యాజ్ ఎ సేమ్ కమ్యూనిటీలో ఉన్నందుకు. నాకు లోపల టిల్ డేట్ ఇఫ్ ఈస్ ఇన్ ద సేమ్ రూమ్ నాకు ఒక షివర్ వస్తుంది. 100% నాకు ఆ షివర్ మా ఫాదర్ని చూసినా రాదు, ఎవరిని చూసినా రాదు. బట్ హీ ఈజ్ మై టీచర్ హూ డింట్ టీచ్ మీ బై యునో, నాకు పక్కన కూర్చోబెట్టి నేర్పించలేదు. బట్ ఐ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ టీచర్. టుడే ఐఎమ్ హియర్. వన్ ఆఫ్ ద క్రెడిట్ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు గివ్ ఇట్ టు హిమ్. డెఫినెట్లీ ఈజ్, అంటే మెంటర్షిప్ కన్నా కూడా నేను ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్, బట్ ఆ గురువుకి నాకు ఎందుకో అదొక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. సో హీ హెల్ప్ మీ అలాట్. అంటే అక్కడ అనిపించింది మీకు నేను ఫోటోగ్రాఫర్ని అవుతాను, ఇంకా ఇది నా కెరియర్? అప్పుడు కూడా ఇంకేం అనిపించలేదు? అప్పటికీ అనిపించలేదు. ఏం చేస్తుందనో తెలీదు. ఒకటి పట్టుకున్నా, ఇది దీని ఏంటో దీని ఎండ్ వరకు చూద్దాం. ఇక్కడ వరకు అయితే ఉంది, ఫోకస్ అయితే ఒక దాని మీదే ఉంది. ఎందుకు ఫోకస్ ఉందో తెలీదు. సో అలా స్టిల్ దట్ హ్యాపెండ్. దెన్ ఐ స్టార్టెడ్ ఫోటోగ్రఫీ. ఇట్లా నా ఫ్రెండ్ కజిన్ది ఒక వెడ్డింగ్ ఉంది అంటే, దే ఆర్ ద వన్ హూ ఆస్క్డ్ మీ ఇఫ్ యూ కెన్ షూట్ ఎ పిక్చర్స్. ఐ సెడ్ యా. దే ఆస్క్డ్ మీ ఫర్ పిక్చర్స్. నీ పోర్ట్ఫోలియో నా దగ్గర ఏం లేదు. ఐ వర్క్ డన్. ఏం చూపించాలి? ఆఫీస్ క్లీన్ చేశాను, అదేం చూపిస్తాను అక్కడ. సో పోర్ట్ఫోలియో అంటే లేదు. నీకు వర్క్ వచ్చా అంటే వచ్చు, ఏం వచ్చు అంటే తెలీదు. ఓకే. దే సెడ్ 3,000 ఐ కెన్ గివ్ యూ. ఈ 3,000లో ఐ హ్యావ్ టు డూ మై ట్రావెల్ టు నిజామాబాద్. ఈ ఉన్న 3,000లో నేను క్యాబ్ వేసుకొని వెళ్ళేంత సీన్ లేదు. ఈ ఎక్విప్మెంట్ రెంట్ తీసుకున్నాను, అది ఎక్స్పెన్సివ్. వాడు నన్ను ట్రస్ట్ చేసి ఇచ్చాడు. ఐ హ్యావ్ టు హోల్డ్ దట్ ఎంటైర్ బ్యాగ్. దట్ ఈస్ గుడ్ 15 kgs ఉండేది. I had to stand in an RTC bus, hold one hand
విత్ ద అదర్ హ్యాండ్ ఈ బ్యాగ్ వెనకేసుకుంటే పోతుందని భయానికి ముందేసుకొని అక్కడ చాలామంది ఇక్కడ పెట్టు బాబు బ్యాగ్ అంటున్నారు, వద్దండి. అలాగే పట్టుకొని ఎంటైర్ నిజామాబాద్కి వెళ్ళి షూట్ చేసి వచ్చి ఆ బస్లో ఐ థాట్ ఓకే ఆ జర్నీలో ఐ హ్యావ్ టు మేక్ దిస్ పిక్. అంటే ఎందుకు అలా అంటే జర్నీ ఏంటి ఇచ్చేసింది? అంత ఒక 4 hours అప్పట్లో 3-4 hours పట్టేదేమో నిజామాబాద్కి బికాస్ ఆఫ్ ద బ్యాడ్ రోడ్స్. అసలు ఏం కష్టపడుతున్నాను ఇక్కడ, ఎందుకున్నా అన్న క్వశ్చన్స్ ర్యాండమ్గా ఇట్లా పాప్ అవుతూనే ఉండే. ఎక్కడికి వెళ్తున్నా, ఇంత బరువు వేసుకొని ఎందుకు వెళ్తున్నా, నాకు వచ్చిందా రాందా, వాళ్ళు నన్ను ఎందుకు నమ్మారు, వీడు నన్ను ఎందుకు నమ్మాడు, అంత అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ నాకు ఒక 5,000కి ఇచ్చాడు బట్ నేను తిరిగి వస్తానని లేదని నమ్మకం వాడికి ఏంటి, అసలు ఏమవుతుంది ఆ దాంట్లో ఏం అర్థం కావట్లేదు. అసలు నేనేంటి ఇక్కడ ఎందుకున్నా నేను అన్న క్వశ్చన్కి నాకు ఆన్సర్ దొరకట్లేదు. బట్ ఐ అండర్స్టూడ్ ఓకే ఇలా అయితే ఈ ప్రొఫెషన్ నాకు వద్దు, ఈ ప్రొఫెషన్ కావాలి బట్ ఇలాంటిగా అయితే వద్దు, ఐ హ్యావ్ టు మేక్ దిస్ బిగ్. ఓకే దెన్ ఐ కేమ్ బ్యాక్, ఐ థాట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్ ఇన్ ద ఫోటోగ్రఫీ. బట్ వెడ్డింగ్ ఇండస్ట్రీకి అంత హ్యాపెనింగ్ ఉండేది కాదు. ఎవ్రీ డ్యామ్ పర్సన్ యూస్ టు సే గో టు ఫ్యాషన్, యూ కెన్ గో టు ముంబై, యూ విల్ గెట్ నేమ్, యూ విల్ గెట్ మనీ, నీకు లైఫ్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. బట్ ఐ ట్రైడ్ ఫ్యాషన్, ఐ ఫెయిల్డ్ ఎట్ ఇట్, ఇట్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే ఏమైంది? ఫ్యాషన్ ఈజ్ మోర్ ఆఫ్ ఎక్స్ట్రావర్ట్ జాబ్ బ్రో. అంటే నువ్వు ఎక్స్ట్రీమ్ ఫ్లర్టీ స్కిల్స్ ఎక్కువ ఉండాలి ఫోటోగ్రఫీ స్కిల్స్ కన్నా. దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ లాడ్ ఆఫ్ పిఆర్, యూ నీడ్ టు లాడ్ ఆఫ్. అప్పుడు ఐ వోంట్ కమెంట్ నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, బట్ బ్యాక్ దెన్ యూ హ్యావ్ టు బి ఏ పార్టీ పర్సన్ టు బీ ఇన్ ఫ్యాషన్. షూట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఫర్ 20 minutes. నెక్స్ట్ 20 hours నువ్వు బాతకాన్ని చేస్తూ యూ హ్యావ్ టు టాక్ క్రాప్. ఐ కెనాట్ టాక్ క్రాప్, I cannot. అప్పుడు వెళ్ళారు ఏదైనా ఫ్యాషన్ షూట్? Yeah, we bought equipment, we wanted to do fashion, we did couple of fashion. Never, I never felt happy or I never felt it connected. I felt it like a work. But weddings I used to enjoy. But wedding ki demand లేదు. But ఎక్కడో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ దిస్ విల్ గ్రో, థింగ్స్ విల్ చేంజ్. ఇందులో డిమాండ్ లేదు అన్న ప్రతిసారి నాకు ఇందులో డిమాండ్ లేదు అంటే సప్లై ఉంది, డిమాండ్ యూనో ప్రాబ్లీ సప్లై ఉంది కానీ డిమాండ్ లేదు. వై కాంట్, ఎందుకు లేదు? దెర్ ఈస్ ఎ బిగ్ వ్యాక్యూమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, దెర్ ఈస్ నో వన్ హూ ఈస్ ఛార్జింగ్ బిగ్ ఆర్ మేకింగ్ ఇట్ బిగ్. సో అక్కడ నాకు ఐ వాంటెడ్ టు స్ట్రిక్ బ్యాక్. అంటే అక్కడ మార్కెట్ గ్యాప్ కనిపించింది, అప్పుడు మార్కెట్ గ్యాప్ 100% కనిపించింది. హూఎవర్ నాతో నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నానో వెడ్డింగ్ వీ కుడ్ సీ ఎస్ ఎ బిగ్ మార్కెట్. నాకేంటంటే ఐ వాంట్ టు సెటిల్ ఇన్ లైఫ్ నౌ దట్ ఐ హ్యావ్ టు మేక్ బిగ్ ఇన్ లైఫ్. ఎట్లనో తెలీదు, ఫోటోగ్రఫీ వచ్చు, సో దీన్నే యూస్ చేసుకోవాలి. దీన్ని పెద్దగా ఎలా చేయాలి అనేది ఎప్పుడు ఆలోచించేవాడే అనమాట. సో ఫోటోగ్రఫీని ఆర్ట్ లాగా తీసుకోవడం, బిజినెస్ లాగా తీసుకోవడం 2 different things. ఏంటి డిఫరెన్స్? See, I would take photography as business, openly saying, no offense. Though I do so much of weddings with a lot of passion, I want to take this as business. I wanted to reach to one stage where I would call photography as art to me, complete art. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక పెయింటింగ్ వేసాడు, బారాలేదు, తీసి థ్రాష్ చేసి పక్కన పడేస్తాడు, ఇంకోటి వేసుకుంటాడు. దెర్ ఈజ్ నో కమర్షియల్స్ ఇన్వాల్వ్ ఇన్ దట్. నేను ఒక వెడ్డింగ్కి వెళ్ళాను, షూట్ చేశాను, క్లయింట్కి బాగా నచ్చింది పిక్చర్స్, నాకు నచ్చలేదు. బ్రో మీరు ఇచ్చిన డబ్బులు నేను వర్త్ కాదని తిరిగి ఇచ్చే రోజు నేను ఐ విల్ కాల్ మై సెల్ఫ్ అన్ ఆర్టిస్ట్. నైస్. సో అది నేను చేయను కదా. ఓకే, నేను ఎప్పుడు చేయలేదు. ఎవరు చేయరు, బహానాలు ఇస్తారు. ఓకే మీరు టైంకి రాలేదు, అక్కడ లైట్ బాగాలేదు, ఇక్కడ బ్రైడ్ ఇది రాలేదు, ఓ ఏ బ్లా 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 100 రీజనింగ్స్ వస్తాయి. బట్ విల్ యూ బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ దట్ నో బ్రో ఈ వెడ్డింగ్ ఐ డెంట్ డూ జస్టిస్, ఐ వాంట్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. ఆర్ లేదు ఐ అగ్రీడ్ ఫర్ ఎక్స్ అమౌంట్, గివ్ మీ లెస్ అని అయితే ఎవరు అనట్లేదు. సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఎ బిజినెస్ హియర్. సో ఐఎమ్ ఓకే, ఐ డోంట్ కమెంట్ అబౌట్ ఎవ్రీ వన్, బట్ ఐ వాంట్ టు రీచ్ దేర్. ఓకే, I want to reach to a place where if I am not the client, my 100% efforts will be there to satisfy my clients till date. ఇప్పటికీ ఒక షూట్కి వెళ్ళే ముందు నాకు లోపల హార్ట్ బీట్ పెరుగుతుంది, జోన్ అవుట్ అయిపోతాను. అది మొన్న నేను యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక తెలిసిన వాళ్ళకి ఇట్స్ అ ఫ్రీ షూట్ ఐఎమ్ డూయింగ్ బ్రో, ఫ్రీ, అందులో ఫైనాన్షియల్సే ఇన్వాల్వ్ లేదు. నా ఫ్రెండ్కి ఏదో షూట్ చేస్తున్నాను, స్టిల్ నేను షూట్కి వెళ్తున్నప్పుడు నా బ్రెయిన్ ఫ్రీజ్ అయింది.
ఇప్పటికీ ఆ షూట్కి వెళ్ళే ముందు ఆ ఒక లోపల భయం ఉంటుంది. అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకు భయపడాలి అంటే భయపడాలి బ్రో, నీ ప్రొఫెషన్ నువ్వు భయపడాలి, దానికి భయపడకపోతే ఇంకోటికి భయపడతావు. అంటే డిసిప్లినా కైండ్ ఆఫ్. ఓకే, అదొక నాకు దట్స్ మై ప్రిన్సిపల్. ఐ వుడ్ సే యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ వర్క్. అండ్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్, I don't boost, but I'm very strict about my team. Lot of clients turns into friends who ask us to have a, randi party cheddam, chill cheddam, taavdam. I strictly tell my entire team, no one is drinking in the shoot. Meet the same client tomorrow, sit, I'll host the party, but not happening in the party, in the shoot. So I have certain disciplines towards work and very particular about it. సో ఆ ఫియర్, ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి కొంచెం స్టెబిలైజ్ ఉన్నాను అంటే అంత గ్రోత్ కనిపించింది. యా, ఐ వుడ్ సే ఐ లవ్ టు బీ కన్సిస్టెంట్. సో ఇలాంటి విషయాల్లో డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ, ఐ వుడ్ కాల్ ఇట్ మై ప్రిన్సిపల్స్ టు మై రీజన్స్ ఫర్ మీ బీయింగ్ హియర్. సో దోస్ ఆర్ మై థింగ్స్. సో ఇందాక మన కాన్వర్జేషన్లో మీరు ఇందాక సురేష్ బాబు గారు అని చెప్పి ఏదో పెద్ద పేరు తీసి ఆఫీసర్. యా, సో ఒక కాల్ వచ్చి సండే మార్నింగ్, ఆ రోజు ఐ గాట్ ఏ కాల్ 7:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సిద్ధు, సోమ, వికాస్ మీరేనా? యా, రామనాయుడు స్టూడియో నుంచి కాల్ చేస్తున్నాము. ఐ వాంట్ యూ గైస్ టు బీ హియర్ బై 8:30. రామనాయుడు స్టూడియోస్ ఎందుకు కాల్ చేస్తుంది, అసలు మనం ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగే ధైర్యం అయితే లేదు. రామనాయుడు స్టూడియోస్ అన్నారు. అప్పట్లో స్పామ్ కాల్స్ లేవు, ప్రాంకులు లేవు, స్కామర్స్ లేరు. సో ఇట్ వాజ్ ఆల్ జెన్యూన్. ఓకే వచ్చింది అనుకొని వీ స్టార్టెడ్. మళ్ళీ కాల్ వచ్చింది, వచ్చేప్పుడు మీ కెమెరాస్ తేండి అన్నారు. ఓకే ఉంది ఒక కెమెరా, ప్యాక్ చేసాం. మళ్ళీ హాఫ్ వే వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేసి లైట్స్ మర్చిపోకండి అన్నాడు. లైట్స్ అంటే మరి మాకేం అప్పుడు లైట్స్ లేవు, వాళ్ళకి మాత్రం అలా చెప్పలేదు. ఓకే, సో దెర్ ఈస్ సమ్ సేయింగ్ కదా, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని. ఓకే 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 అన్నాం. అది అయిపోయిన తర్వాత లైట్స్, అరే లైట్స్ అంటారా, మనకేం అర్థం కావట్లేదు ఏంటి అని అనుకుని అలా రామనాయుడు స్టూడియోకి వెళ్తున్నప్పుడు ఫిలిం నగర్కి, ఐ యూస్ టు స్టే ఇన్ బేగంపేట్, ఫిలిం నగర్కి వెళ్తున్న ఆన్ ద వేలో రైట్ తీసుకొని శ్రీనగర్ కాలనీలో ఏదో స్టూడియో ఉండే, ఆ ఫోటోగ్రఫీ స్టూడియో ఓపెన్ అయింది. అన్నారు మీ దగ్గర లైట్స్ ఉన్నాయి కదా, లైట్స్ కావాలి అన్నాడు. ఓకే ఎంత అంటే ఇంత రెంట్కి ఇస్తానన్నా అంటే లైట్స్ ఇచ్చాడు. లైట్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళిన తర్వాత దెన్ అది ఆపరేట్ చేయడం రాదు. మళ్ళీ వెళ్ళి అన్న మీరే రావాలి అంటే హీ కేమ్ అలాంగ్. అలా లైటింగ్ అంతా మాకేం కావాలో లైటింగ్ అడిగాం. ఇక్కడ నుంచి లైట్ పడాలి, ఇక్కడ షాడో పడాలి, ఇక్కడ హైలైట్ అవ్వాలి, ఇక్కడ ఇదైతే చెప్పగలేం కానీ ఆ లైట్ని ఆపరేట్ చేయడం రాదు. ఓకే, టెక్నికల్ నాలెడ్జ్ ఏమీ లేకుండా అప్పటికి. సో అది సెట్ చేసి అన్నీ అయిపోయి వెయిట్ చేస్తున్నాం. అలా 9 o'clock ఏమో రీచ్ అయ్యాము. 11 వరకు వెయిట్ చేస్తున్నాం, ఏం లేదు అలా కూర్చొని టైంపాస్ చేస్తూ ఉన్నాము. సడన్గా విక్టరీ వెంకటేష్ వచ్చాడు. వచ్చి అమ్మ స్టార్ట్ చేద్దాం అన్నాడు. అంటే అమ్మ ఇప్పుడు ఈయన మనం షూట్ చేసేది అని వీఆర్ సో టెన్స్డ్. ఏం షూట్ చేయాలి ఏంటి అని. ఓకే, లోపల ఇద్దరం భయపడతా ఉన్నాం, నేను నా ఫ్రెండ్. అరే ఏదైతే టెస్ట్ షూట్ చేసామో అవే చేద్దాం, రిస్క్ వద్దు, ఎక్స్పెరిమెంట్ వద్దు, టెస్ట్ షూట్ చేసాం కదా అవే ఎగ్జాక్ట్లీ సేమ్ చేద్దాం అన్నాడు. ఓకే ఫైన్ అనుకొని లోపలేమో హార్ట్ బీట్ రైజ్ అవుతా ఉంది. హీ గేవ్ అస్ గుడ్ 3 minutes. 3 minutes అయిపోయిన తర్వాత అయిపోయింది కదా, డన్ కదా అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు మొత్తం ఫోటోషూట్కి. అంతే. కట్ చేస్తే ప్రైవసీ అది ఇది అన్నారు. మా మెమరీ కార్డ్ వాళ్ళే తీసుకున్నారు, కాపీ చేశారు, ఎడిట్ అయింది. మాకేం తెలియట్లేదు ఈ పిక్చర్స్ పోయాయా పోలేదా, ఎందుకు పిలిచారు, ఎవరు పిలిచారు. తర్వాత తెలిసిందంటే వెంకటేష్ ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డెక్కన్ ఛార్జెస్. సో డెక్కన్ ఛార్జెస్ వాళ్ళే మాకు అక్కడ మా నెంబర్ అక్కడ ఇస్తే వాళ్ళు కాల్ చేశారు దానికోసమని. కట్ చేసి 2 days తర్వాత చూస్తే బేగంపేట దగ్గర పెద్ద హోర్డింగ్. అరే మనం తీసిన పిక్చర్ ఎంత పెద్ద హోర్డింగ్, అసలు మేము తీసుకెళ్ళిన కెమెరా చాలా చుట్టుకు. హోర్డింగ్కి షూట్ చేసే అంత పెద్దలో ఎప్పుడయ్యాం మాకు తెలియకుండానే అయిపోయాం. అందుకే యాక్సిడెంటల్ అంటా నేను. దే లైక్ ఇట్ సో మచ్. అంటే లైక్ అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంటే వెంకటేష్ గారికి ఫోటో షూట్ చేసాం, అది హోర్డింగ్ ఇప్పటికీ అది బ్లింక్ ఆఫ్ ఐ వుడ్ సే ఇట్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్ టు మీ. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ డ్రీమ్ బికాస్ ఇట్స్ జస్ట్ 3 minutes ఆఫ్ ఎక్స్పీరియన్స్. దాని ముందు దాని తర్వాత అయింది కానీ ఇట్స్ 3 minutes ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో వీ కుడెంట్ ఫీల్ ఇట్. మాకు అది రియలైజ్ అయ్యే లోపలే అయిపోయింది. దెన్ వీ సా ఇట్ యాజ్ ఎ బిగ్ హోర్డింగ్. దెన్ వీ బికెమ్ ఈవెన్ మోర్ పాపులర్. అప్పుడు మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మేమే బచ్చా, ఈ 18-19లో మేమే ఉండేవాళ్ళం, మిగతా అంతా 25 ఏజ్లో. అంటే అప్పటికి ఆ హోర్డింగ్ మీద ఫోటో చూసి అరే ఎవరో యంగ్స్టర్స్ ఇలా ఫోటోలు తీసారు బాగా తీసారు అలా తెలియలేదు. బట్ ఫేస్బుక్ హెల్ప్డ్ us. అప్పుడు ఇవన్నీ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తారు. ఫేస్బుక్ వచ్చింది అప్పుడే. సో ఫేస్బుక్ లో వీ యూస్ టు బి యాక్టివ్. ఫేస్బుక్ లో అంటే అప్పుడు చాలా సపోర్టింగ్ నేచర్ ఎక్కువ ఉండేది, కాంపిటేటర్స్ తక్కువ ఉండేది. ఎవ్రీవన్ యూస్ టు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ లైక్ మై వర్క్, వాట్ యూ డూ, యూ లైక్ ఇట్, అవును యూ డోంట్ రీషేర్ ఇట్. బట్ బ్యాక్ దెన్ పీపుల్ వర్ డిఫరెంట్. అవును ఇఫ్ యూ లైక్ ఇట్ యూ యూస్ టు రీషేర్. అంత చాలా జెన్యూన్ ఇన్నోసెన్స్ ఉండేది లైఫ్ మనిషిలో. ఎవరి వర్క్ అయినా సరే ఏదైనా సరే సంబంధం లేదు, అప్రిసియేషన్, దట్స్ అ వే ఆఫ్ దేర్ అప్రిసియేషన్. దే రీషేరింగ్ ఇట్ ఆన్ దేర్ వాల్. సో దట్ హెల్ప్డ్ అస్ వర్డ్ ఆఫ్ మౌత్. అలా స్ప్రెడ్ ఎక్కువైంది. సో దట్ పిక్డ్ అప్. అక్కడ నుంచి అయిన తర్వాత దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ అల్లు అర్జున్ వన్ డే. అవునా? హీ ఆస్డ్, వాళ్ళ మేనేజర్ కాల్ చేశారు, ఇలా సార్ వాళ్ళ బాబుది పిక్చర్స్ కావాలి. అప్పుడు నేను ఏం చేశానంటే దాని ముందు మా అక్క కొడుకుది ఏదో పిక్చర్స్ ఉంటే ఏదో ఇంట్లోనే ఏదో బేసిక్ పిక్చర్ ఒకటి తీసి ఏదో పెట్టాను. దట్ బికేమ్ కొంచెం ఫేస్బుక్లో ఇలాగే రీషేర్స్ ఎక్కువ, చిన్న ట్రాక్షన్ వచ్చింది, దానికి చిన్న ట్రాక్షన్ వచ్చింది. దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్, అప్పటి వరకు నేను ఎప్పుడు కిడ్స్ షూట్ చేయలేదు. అదొకటే ఫస్ట్. ఇంకా అక్క కొడుకు పిక్చర్స్ అడుగుతున్నారని చెప్పేసి నా దగ్గర స్టూడియో సెటప్లు అలాంటివి ఏం లేవు. బేసిక్ వైట్ టవల్ తీసుకొని దాన్నే కవర్ చేసి ఐ మేడ్ ఇట్ లుక్ లైక్ ఏ పాష్ పిక్చర్. అలా ఒక పిక్చర్ తీసి పోస్ట్ చేశాను. దెన్ ఐ డోంట్ నో వై హీ లైక్ డేట్ ఆర్ వాట్ ఎవర్, ఐ గాట్ అ కాల్, ఇలా మేనేజర్ని కాల్ చేస్తున్నాను, ఐ వాంట్ యూ టు షూట్ ఫర్ సార్, రమ్మన్నారు కలవడానికి అని. ఐ వెంట్ దేర్. దెన్ ఈ సెడ్, సిద్ధు వీ వాంట్ టు షూట్ ఫర్ అయాన్, ఐ వాంట్ 1 yearకి ఐ వాంట్ ఓన్లీ యూ టు షూట్. ఎవ్రీ మంత్ బర్త్డేకి ఒక థీమ్ అనుకొనిరా, వీ హ్యావ్ టు షూట్. అంటే ఎవ్రీ మంత్లో సేమ్ డేట్, అలాగే సేమ్ డేట్, 3rd or 4th, ఐ డోంట్ రిమెంబర్. ఎవ్రీ మంత్కి ఆ డేట్కి హ్యావ్ టు షూట్. ఐ సెడ్, సార్ నేను బెంగళూరుకి వెళ్తున్నాను మాస్టర్స్కి. పర్లేదు, మన వాళ్ళు నీకు 1 yearకి ఫ్లైట్స్ బుక్ చేసేస్తారు అని. సో ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు నా ఫ్లైట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఒక బుక్లెట్ ఇచ్చారు నాకు, ఈ డేట్స్కి వచ్చేసాయని. ఓకే. సో ఐ యూస్ టు కమ్ షూట్ గో అలా. ఆ పిక్చర్స్ వెంట్ లిటిల్ వైరల్. దట్ గేవ్ లిటిల్ ట్రాక్షన్. సో అలా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఓవర్ నైట్గా ఎప్పుడు ఏ కాల్ వస్తుందో తెలీదు, కాల్ వచ్చేది. ఇట్ యూస్డ్ మై లెవెల్ యూస్ టు అప్గ్రేడ్. డెక్కన్ చార్జెస్ బాగా హెల్ప్ చేసింది. డెక్కన్ చార్జెస్ హెల్ప్ డస్ ఎ లాట్. అంటే దట్ గేవ్ అస్ ఎ స్కోప్. ఓకే, వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఏజ్తో సంబంధం లేదు, దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సమ్. సో అలా కొంచెం హెల్ప్ చేసింది. తర్వాత అల్లు అర్జున్ ది గివ్ అస్ ఎ బిగ్ ట్రాక్షన్. దెన్ అలా 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 వన్ ఆఫ్టర్ ది వన్. దెన్ ఒక 7 years వరకు నేను నా ఫ్రెండ్ కలిసి చేసాము. దెన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్. ఆ ఫేస్లో మీకు లక్ అనేది ఎలా అనిపించింది? అంటే లైక్ నాకు లక్ ఉంది, లక్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఆ టైంలో? లేదు బ్రో, లక్ లేదను. లక్ వర్కౌట్ అయ్యే ముందు చాలా ఎక్కువ ఫెయిల్యూర్స్ అయ్యాను. ఓకే. సో ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకపోయి ఉంటే I would have believed in luck. Okay. But more than luck, more than whatever everyone sees, అది సక్సెస్ అయిన అటెంప్ట్. ఫెయిల్ అయిన అటెంప్ట్స్ చాలా ఉన్నాయి. బ్యాక్ స్టోరీస్. ఫెయిల్ అయిన అటెంప్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ కంప్లీట్లీ గివ్ మై క్రెడిట్ టు లక్. ఓకే. ఐ వుడ్ కంప్లీట్లీ గివ్ మై క్రెడిట్ టు ద కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. అంటే ఇప్పుడు వదిలేదంటే లైక్ ఇంత కష్టం. అదే. ఓకే. ఎక్కడో చాలాసార్లు ఓకే ఈరోజు ఇంకా చాలా ఎవరైనా వెనక నుంచి మోటివేట్ చేసేటోళ్ళ, లేదా మీ అంతలు మీరే వదలకుండా ఉందో? మోటివేషన్ అంటే ఎవ్రీవన్ వాజ్ సపోర్టివ్, ఐ వుడ్ కాల్ ఇట్. బట్ నాకు ఆ గ్రాఫ్ వదిలేద్దాం, ఇది బోర్ కొడుతుంది, ఇది వర్కౌట్ అవ్వదు, ఇది సెట్ అవ్వదు అని ఏనాడు అనిపించలేదు. ద డే వెన్ ఐ ఎర్న్ 3,000 టువర్డ్స్ వాట్ ఐఎమ్ ఎర్నింగ్ టుడే, నెవర్ ఐ ఫెల్ట్ ఇట్. అంటే అప్పుడు ఇంట్లో ఎలా ఉండేది? అంటే ఫోటోగ్రఫీ ప్యాషన్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఇది నేను వచ్చాను. యాజ్ ఐ టోల్డ్ వాట్స్ మై హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ అట్ హోమ్. వచ్చాను, ఫోటోగ్రఫర్ అవుదాం అన్నాను. దాని ముందు వీక్ ఐ సెడ్ ఫ్యాషన్ డిజైనర్. ఓకే అన్నారు. దాని ముందు వచ్చి ఐ సెడ్ అడ్వర్టైజర్. ఓకే అన్నారు. ఎప్పుడు వచ్చి వారానికి ఒకటి చెప్తున్నా ఉంటాడు కదా, ఇప్పుడు కూడా ఫోటోగ్రఫర్ అంటే ఓకే అన్నారు. మా నాన్నది ఒకటే ఉండదు, నువ్వు ఏమన్నావు నన్ను ఏం అడగకు, నేను ఎఫర్ట్ చేయలేను, 3 బిడ్డలు పెళ్లి చేసి నా లైఫ్ అయిపోయింది, నువ్వు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఒక మనిషిని ఏమి ఇబ్బంది పరచకుండా, ఆయన్ని ఒకరిని మోసం చేయకుండా, ఇలాంటివి నువ్వు ఏం చేసుకున్నా ఒకే టైప్లో ఉండేవాడు ఆయన. సో ఈ నెవర్ పుష్డ్ మీ బ్యాక్ ఆర్ హోల్డ్ మీ బ్యాక్. హీ ఆల్వేస్ సే గో ట్రై సంథింగ్, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ట్రైంగ్, గో హెడ్. If anything goes wrong, I'm there. Whatever I'm having right now, I can give you this. I'm not saying I'll bring the world to you. That's enough అనిపించింది నాకు. అంటే at times when I see young generation cribbing to their parents, నాకు అది లేదు ఇది లేదంటే, అరే బాబు నీకు ఇచ్చారు మొత్తం వర్కింగ్ ఆర్గన్స్ ఇచ్చారు, సరిపోద్ది, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాళ్ళ దగ్గర నుంచి అనిపిస్తుంది.
దట్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆ ఆపర్చునిటీ ఇవ్వడమే నాకు ఎక్కువ అనిపించింది. ఇఫ్ ఎనీ అదర్ ఫాదర్ లాగా అయినా నాకు ఒక రెస్పాన్సిబిలిటీస్ పెట్టి, నువ్వు 3 sisters వెడ్డింగ్స్ అయ్యాయి, నువ్వు వీళ్ళ అప్పులు ఉన్నాయి, లేకపోతే వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నువ్వు మంత్లీ ఇంత అమౌంట్ ఇంటికి ఇవ్వు, ఇలాంటి ఎలాంటి వెయిటేజ్ నా మీద ఉన్నా ఇట్ వుడ్ హావ్ టేకెన్ ఎ డిఫరెంట్. యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది యంగ్స్టర్స్ ఇంట్లో కానీ ఫాదర్ ఆ ప్రెషర్, నాకు లక్కీగా ప్రెషర్ లేదు ఇంట్లో అసలు. యూట్యూబ్ అదే పాడ్కాస్ట్ చేస్తానంటే ఈ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేస్తారు, బట్ మా ఇంట్లో చాలా సపోర్టివ్. అంటే లైక్ బయట ఎవరికి చెప్పరు హ్యాపీగా వీడు పాడ్కాస్ట్ చేస్తారు అది అని. ప్రతి ఎపిసోడ్ చూస్తారు. ఫ్రైడే ఎపిసోడ్ పడకపోతే ఇంట్లో ఇంకా ఎపిసోడ్ పడలేదు, ఏమైనా అయ్యిందా, షూట్ అవ్వలేదని అడుగుతారు. అంటే కన్సర్న్ ఉంది, బికాజ్ నాకు ప్రెషర్ లేదు. మా డాడీ నాకు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఇదే చేయి అదే చేయని. సో అలాంటప్పుడు కూడా లైఫ్లో రిస్క్ తీసుకోకుండా అందరిలానే అదే ర్యాట్ రేస్లో ఉంటే పక్క మనం అనుకుంది అచీవ్ చేయలేం. బట్ అదేదో ప్రెషర్ అనేది కాదు, ఒక ఛాన్స్ ఉంది, గోల్డెన్ ఛాన్స్ అనుకోవడమే. అంటే నీ మీద ప్రెషర్ లేదు, నీ మీద బర్డెన్ లేదు అని అంటే ఒక గోల్డెన్ ఛాన్స్, ఒక ట్రై చేయడంలో తప్పులేదు. ఒక 20 years తర్వాత అరే ఆ ఛాన్స్ ఉంది కదా ఎందుకు ట్రై చేయలేదు అని రిగ్రెట్ ఉండొద్దు అని అంటే ఈరోజు ట్రై చేయాలి. నేను అది బిలీవ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా చూసినా, మీకు ఆ రోజు కలిసినప్పుడు కూడా చెప్పాను, నా 2 friends ఫోటోగ్రాఫర్సే. నేను వాళ్ళ ప్యాషన్ చూస్తాను. అంటే లైక్ వాళ్ళకి టైం అవేమి ఉండదు, ఫోటో బాగా వచ్చిందా, అవుట్పుట్ బాగా వచ్చిందా, అంతవరకు వాళ్ళు అసలు నిద్రపోరు, అంత ప్యాషన్ ఉంటారు. వాళ్ళే కాదు, ఇప్పుడు ఎవరినైనా ఈ కాంటెంట్ కమ్యూనిటీలో కూడా ఫోటోగ్రాఫర్స్ ఫుల్లీ ప్యాషనెట్ ఉన్నారు. వాళ్ళకి టైమింగ్తో పని లేదు, అవుట్పుట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే లైక్ ఎంత వస్తుంది మనీ అనేది ఆ బార్గెనింగ్ మైండ్ సెట్ కూడా ఉండదు అర్లీ స్టేజ్లో. అంత ప్యాషన్ ఉంటారు ఫోటోగ్రాఫర్స్. నాకు ఐ యాడ్ వన్ థింగ్ టు హియర్. ఇప్పటికీ ఐ సే మై వైఫ్ టేక్ కేర్స్ ఆఫ్ ద సేల్స్. ఓకే, ఐ టెల్ హర్ డోంట్ రివీల్ ద అమౌంట్ ఐఎమ్ ఛార్జింగ్ టు దమ్ అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద షూట్. నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ వద్దు. నేను వీళ్ళకి ఎంత ఛార్జ్ చేశానో, నేను వీళ్ళకి ఎంత పని చేయాలనే ఇన్ఫ్లుయెన్స్ నాకు వద్దు. ఓకే, మీకు చెప్పొద్దని చెప్పి నాకు చెప్పొద్దు. నేను ఇయర్ స్టార్టింగ్లో టార్గెట్ ఇస్తాను. వెరీ నైస్. ఓకే, నాకు ఈ టార్గెట్ ఇయర్ ఎండింగ్ వల్ల రీచ్ అవ్వండి. యాజ్ అ సేల్స్ టీమ్, మార్కెటింగ్ టీమ్ మీరేముందో, అది ఏ క్లయింట్ దగ్గర తక్కువ ఉంది, ఏ క్లయింట్ దగ్గర ఎక్కువ ఉంది, ఇవి ఏ నంబర్స్ నాకొద్దు. ఐ డోంట్ వాంట్ బీ ఇన్ ద సేల్స్ బికాస్ నాకు ఆ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ వద్దు. డెఫినెట్లీ ఇంపాక్ట్ చేస్తుంది వర్క్ మీద, ఉంటుందేమో అన్న భయం. నేను షూట్ చేసినప్పుడు వీడి ఇంత తక్కువ ఇచ్చాడు కదా చాలే అన్న ఫీలింగ్ నాకు వచ్చిందంటే ఐ వోంట్ ఎంజాయ్ మై వర్క్. వెన్ ఐ కాంప్రమైజ్ వెన్ మై వర్క్ ఈజ్ లింక్డ్ విత్ ఫైనాన్షియల్స్, నేను కెమెరా పైకి తీసే ముందు నాకు బిల్ కనిపించింది అంటే అక్కడ తీసే దీని మీద ట్రాక్షన్ మీద డిఫరెన్స్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ దట్ డోంట్ టెల్ మీ, ఐ విల్ నో లేటర్. దిస్ ఈస్ వెరీ నైస్ బ్రో. సో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ అండ్ మై వైఫ్ ఆల్సో డస్ ద సేమ్ థింగ్. ఒకవేళ పొరపాటున అడిగినా నీకెందుకు షూట్కి వెళ్ళరా ఫస్ట్. సో దట్స్ హెల్పింగ్ మీ. ఎందుకంటే ఎప్పుడైతే అమౌంట్ తగ్గింది అన్నప్పుడు భయం నాకేంటంటే ఆ అమౌంట్ లేదు తగ్గింది అన్నప్పుడు ఆ షూట్ మీద భయం ఉండదు. అమౌంట్ పెరిగింది ఆర్ బిగ్గర్ టికెట్ అన్నప్పుడు భయంతో పనిచేస్తాను. ఈ రెండు నాకు వద్దు. ఓన్లీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే లెట్ మీ గో షూట్ వాట్ ఎవర్ నాకు వచ్చింది నేను షూట్ చేసి వస్తాను. దాని తర్వాత మీరు చూసుకోండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ బ్యాడ్ విత్ ఫైనాన్షియల్స్. అంటే విజన్ ఉంటుంది, నేను చెప్తాను, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ ఈవెన్ క్యారీడ్ మై వాలెట్. ఎప్పుడు నాకు ఒక 10 rupees కావాలన్నా నేను నా వైఫ్ దగ్గర తీసుకుంటాను. ఇది ఏంటి కాన్సెప్ట్? ఏమో నాకు ఆ మనీ లింక్ నా దగ్గరికి వచ్చి లింక్ అయినప్పుడు నేను ఇంకోలా బిహేవ్ చేస్తానన్న థాట్ ఏంటో తెలియదు. కానీ నేను దే వే సో మెనీ టైమ్స్ వెన్ ఐ వెంట్ టు ఎ షూట్, టోల్ గేట్ దగ్గర ఆగినప్పుడు డబ్బులు అనగా నేను పక్కకు చూస్తాను, నా అసిస్టెంట్ ఇస్తాడు ఆఫీస్లో నుంచి. తర్వాత మై వైఫ్ స్టార్టెడ్ డూయింగ్. అకౌంటెంట్ వచ్చిన తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత సార్ షూట్కి వెళ్తున్నారు, పక్కన వరకు డబ్బులు ఇచ్చి పంపించండి అని చెప్పి దే యూస్ టు సెండ్. క్యారీ చేయాలని మర్చిపోతాను. ఐడియా ఉండదు. వాలెట్లో ఒక 100 clues మర్చిపోయి ఉంటాయి. దాని తర్వాత నుంచి మెయింటైన్ చేయడం మానేసారు. సో మర్చిపోతాను, ఓపెన్లీ సేయింగ్ మర్చిపోతాను, గుర్తుండవు నాకు. సో దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అనిపిస్తుంది. సో ఫోటోగ్రాఫర్స్ అంటే ఫుల్లీ ప్యాషన్తో వస్తారు. చాలా మంది ప్రాణం పెట్టేస్తారు ఇంకా ఫోటోగ్రఫీ కోసం. చాలా కష్టం, ఎందుకంటే చాలా మందికి గేర్ కొనుక్కోవడమే చాలా బిగ్ థింగ్. అలాంటిది ఎలాగోలాగా ఫైనాన్షియల్స్ మేనేజ్ చేసుకొని గేర్ కొనుక్కుంటారు, ప్యాషన్కి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మీరు చూస్తే వావ్స్ బై సిద్ధు సోమ అంటే ఒక బ్రాండ్ అయింది. అంటే ఒక నార్మల్ ప్యాషన్తో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇంత బ్రాండ్ క్రియేట్ చేయడానికి ఆ డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు నార్మల్ ప్యాషన్తో ఒకరు వచ్చారు, వాళ్ళకి ఏం చేస్తే ఇప్పుడు సిద్ధు సోమలాగా ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. చాలామంది ఏం చేయట్లేదు, మీరు ఏం చేశారు, దానివల్ల ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. సో ఐ వుడ్ సే ప్రతి ఒక్కరు ట్రై చేస్తాడు బ్రో. ఒక స్టేజ్లో స్టార్ట్ చేసినప్పుడు
పిక్చర్లు ఈ ఫోటోగ్రఫర్స్కి ఏముంటుందంటే అందులో మా ఫోటోలు ఉండకపోవచ్చు. నేను వంశీకే ఒక పిక్చర్ తీసాను. వంశీ పిక్చర్ని ఓ నలుగురు మెచ్చుకుంటే నాకు ఒక హై వస్తుంది, నేను తీసిన పిక్చర్ అని. సో ఈ ప్యాషన్ చాలా ఎవ్రీ పర్సన్కి ఉంటుంది. బట్ స్లోగా వెన్ ద ఫైనాన్షియల్స్ ఇన్వాల్వ్, ఓకే ఫస్ట్ అంతా ఫ్రెండ్స్కి తీసావు. ఫ్రెండ్స్కి తీసినప్పుడు ఒక నీకు నీ మైండ్లో నీ అచీవ్మెంట్ ఏంటి అంటే నీ మానిటైజేషన్ ఈజ్ ఓన్లీ యువర్ లైక్స్. దెన్ కమ్స్ యూ వాంట్ టు షూట్ యాజ్ ఎవరికో అసిస్టెంట్ లాగా వెళ్ళావు, అక్కడ కొంచెం మనీ ఈజ్ యువర్ మానిటైజేషన్. నీ పిక్చర్ లైక్స్ వస్తున్నాయా, డబ్బులు కావాలంటే డబ్బులకి వస్తుంది. దెన్ ఇట్ గోస్ టు నెక్స్ట్ లెవెల్, నా ఎక్విప్మెంట్కి రికవర్ అయిందా లేదా చూసుకుంటాం. తర్వాత వస్తాయి కొంచెం ఇంటి ఈఎంఐలు, కార్ ఈఎంఐలు. ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ వెడ్డింగ్లో చాలా క్విక్ మనీ వచ్చినప్పుడు, బట్ ఫ్లో అలా ఉండదు. అంటే క్విక్ మనీ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫోటోగ్రాఫర్వి, యూ లెర్న్ హౌ టు క్లిక్ పిక్చర్స్. ఒక 6 నెలలు ఒకరి దగ్గర చేసావు, ఒక కెమెరా కొనేసుకున్నావు, ఒక ఫ్రీలాన్సింగ్కి పిలుస్తారు, షూట్ చేస్తావు, ఆ రోజు సేమ్ స్పాట్లో నీకు డబ్బులు వచ్చాయి. ఓకే, అలా క్విక్ మనీ ఎక్కువ ఉంది. నీకు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేసి రిటర్న్స్ రావడానికి అంత టైం ఏం పట్టదు. బేసిక్ కాంటాక్ట్స్ ఉండి ఒక 2-3కి నువ్వు షూట్ చేస్తావు అని తెలిసి నీ దగ్గర బేసిక్ కిట్ ఉన్నా లేకపోతే రెంట్ తెచ్చుకున్నా, ఆ రోజు నైట్ ఒక గుడ్ 10,000 రూపీస్ ఒక సింగిల్ డేలో యూ విల్ గెట్ ఇట్. ఒక ఐటీ ఎంప్లాయీ ఒక 30,000 రావాలంటే 1 month అంతా కష్టపడాలి, వీడు ఒక 3 రోజులు వెళ్తే వచ్చేస్తాయి. సో కాకపోతే దిస్ గై మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఈ 30,000 ఇంటూ 30 days వస్తాయి అనుకుంటాడు. ఈ 10,000 ఇంటూ 30 days ఇంటూ 365 days. ఈ పర్స్పెక్టివ్తోని వెళ్ళగానే ఇమీడియట్గా ఐ సీ లాట్ ఆఫ్ యంగ్ ఇంటర్న్స్ ఇన్ మై ఆఫీస్ హ్యావింగ్ అన్ iPhone 15, iPhone 16. వీళ్ళ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి ఓకే లైఫ్ ఇలా ఉంటుంది అని ఒక రఫ్ ఎస్టిమేషన్స్ వేసుకొని ఎక్స్ట్రీమ్ బర్డన్స్ పెట్టుకుంటారు, ఎక్స్ట్రీమ్ కమిట్మెంట్స్ ఇచ్చేస్తారు. ట్రూ. లోన్స్ అని అవన్నీ ఇవన్నీ. దీని తర్వాత దానికి ఇప్పుడు యూ వాంట్ టు డూ దిస్ ఫోటోగ్రఫీ టు మేక్ దిస్ యాజ్ అ ఫ్యూల్ టు రన్ దిస్ బిజినెస్, యువర్ లైఫ్. ఈఎంఐ కట్టడం కోసం ఫోటోగ్రఫీ చెయ్యాలి కదా అన్న ఈ లూప్లోకి ఎంటర్ అవుతారు. ఈ లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత యూ విల్ నాట్ డేర్ టు రిస్క్. ఇప్పుడు ఈఎంఐ ఉంది, ఇప్పుడు ఇంటికి ఎంత పంపించాలి, ఇప్పుడు ఈ హౌస్ రెంట్ ఎంత ఉంది, ఆ వాట్ ఎవర్ ఎంత ఉంది, ఈ బిల్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్కి నువ్వు అలవాటు పడిపోయావు క్విక్ మనీకి. నౌ యూ డోంట్ వాంట్ టు డౌన్ గ్రేడ్. సో ఈ ట్రాప్లో ఒక మిడిల్ మ్యాన్ లాగా వచ్చిన ఫోటోగ్రాఫర్స్ ఈ ట్రాప్లో పడిపోయి దే డోంట్ రిస్క్. ఇప్పుడు ఒక క్లయింట్ 2 clients వస్తారు, ఈ క్లయింట్కి పోర్ట్ఫోలియో బాగుంటుంది కానీ వీడు 1 lakh అడిగాడు, ఈ క్లయింట్లో పోర్ట్ఫోలియో అసలు రాదు, 2 lakhs ఇస్తున్నాడు, యూ టెన్ టు టేక్ దిస్. ఆ క్లయింట్ ఒకసారి షూట్ చేసిన తర్వాత అదే సర్కిల్ నుంచి ఇంకో 10 వస్తాయి. యూ డోంట్ హ్యావ్ ఎ గట్స్ టు సే నో టు ద క్లయింట్. సో యూ టేక్ వాట్ ఎవర్ కమ్స్, యూ డోంట్ చూస్. ఐ వాజ్ వెరీ క్లియర్, ఐ వాంట్ టు చూస్ క్లయింట్స్, ఐ వాంట్ టు రిజెక్ట్ క్లయింట్స్. అంటే ఎందుకు? వెన్ ఐ రిజెక్ట్ క్లయింట్స్, వెన్ ఐ చూస్ క్లయింట్స్, ఐ కెన్ ఎంజాయ్ మై వర్క్. ఇది నేను చూస్ చేసుకున్న ప్రాజెక్ట్, నాకు నా మీద రుద్దబడిన ప్రాజెక్ట్ కాదు. సో ఐ వర్క్ విత్ మై ప్యాషన్. సో దట్స్ వేర్ అంటే ఐ కెన్ చూస్, ఓకే నౌ ఫర్ మీ ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా అన్న ప్రతిసారి ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్. వెన్ ఐమ్ ఇన్ ద ట్రాప్, ఆ ఈఎంఐ ట్రాప్లో నేను ఉంటే నేను ఆప్షన్ లేకుండా మనీ ప్రాజెక్ట్ తీసుకోవాలి. సో దోస్ ఆర్ ద టైనీ మిస్టేక్స్ ఐ వుడ్ సీ. చాలామంది దాంట్లో ఎక్స్ట్రీమ్ ఇన్వెస్ట్ చేసేస్తారు గేర్కి వే బియాండ్. రైట్ నౌ ఎలా ఉందంటే ఫోటోగ్రఫీ అంటే ఇట్స్ ఆల్ గేర్ అనుకుంటారు, నథింగ్. టెక్నికల్ స్కిల్స్, గేర్ ఈజ్ ఆల్ వెరీ, ఐ వుడ్ సే లెస్ దెన్ ఒక 30-40%. ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్. గేర్ కన్నా పర్స్పెక్టివ్ చాలా మ్యాటర్ చేస్తుంది ఫోటోగ్రఫీలో. 100%. బ్యాక్ దెన్ నేను చేసినప్పుడు నాకేం టెక్నికాలిటీస్ తెలియదు బ్రో. నా ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఇట్స్ ఆల్ ద పర్స్పెక్టివ్ విచ్ వర్క్ విత్ మీ. దేర్ ఈజ్ నాకు ఈ పాయింట్ మీద చాలా ఎక్కువ మాట్లాడాలని ఉంటుంది. అంటే చాలా ఎక్కువ యంగ్ జనరేషన్ చెప్తాను, యూ ఐజ్ ఆర్ ఇన్వెస్టింగ్ అన్నెసెసరీ. ఓకే కెమెరాస్ ఉన్నాయి, కంపెనీస్ వస్తున్నాయి, కొనేవాడు ఉన్నాడు కాబట్టి వాడు తయారు చేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ లైక్ అన్ ఐఫోన్, ఎవ్రీ ఇయర్ న్యూ మోడల్ ఈస్ కమింగ్ అప్. You always want to throw your old camera and pick a new one. But they are pictures which shot with 4 years back, 5 years back pictures kuda, which are much better than today's picture. ఇది యాక్చువల్లీ నాకు గుర్తుంది, మనం కలిసినప్పుడు నాకు ఆ చార్మినార్ ఫోటో చూపించారు, ఫ్రెండ్ ఐజాక్ది. అదే ఆ ఫోటో ఎక్స్ప్లెయిన్ చేయండి ఆడియన్స్కి. సో ఐ టోటలీ బిలీవ్ ఇన్ కాన్సెప్ట్. కెమెరాస్ అనేది ఒక టెక్నికల్గా ఒక టూల్ లాగా ఉండాలి తప్పించి ఈ మేజర్లీ ఏంటంటే ఒక మధ్యలో ఒక ఎరాలో
చాలామంది హూ యూస్ టు అప్లై విత్ మీ వాళ్ళు పోర్ట్ఫోలియో పంపించేవాళ్ళు కాదు. ఆయన ఐఎమ్ సో అండ్ సో, ఐ హ్యావ్ సో అండ్ సో కెమెరా, సో అండ్ సో లెన్స్, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. ఇదే స్టాండర్డ్ మెసేజ్, ఐ హ్యావ్ సో అండ్ సో కెమెరా, సో అండ్ సో. అరే నేను రెంటల్ ఎక్విప్మెంట్ ఉంది కదా నాకు, నీ దగ్గర నుంచి ఎందుకు? కెమెరాస్ ఉన్నాయి, ఏమున్నాయి, ఏ లెన్స్లు ఉన్నాయి, హీస్ సెల్లింగ్ హిస్ కెమెరాస్, ఈస్ నాట్ సెల్లింగ్ హిస్ టాలెంట్. దెన్ ఐ థాట్ ఐ హ్యావ్ టు దిస్ ఐ వాంట్ టు అడ్రస్. ఈ కెమెరా అంటారేంట్రా బాబు అని. దెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఈస్ అ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ హూ వాజ్ గెటింగ్ మ్యారీడ్, he asked me whether will you shoot my wedding. I said unfortunately I was occupied with some other wedding. I'll do one shoot for you. Okay, ఎక్కడ చేద్దాం అంటే హైదరాబాద్లోనే కదా, క్విక్గా చార్మినార్ దగ్గర చేద్దాం, I want to shoot there from really long. Then I called Isaac, I have an idea in my mind, I don't know if you would be okay with that. You are a photographer, I cannot select quality to you. You know which camera, which lens gives which quality and all. So I want to shoot your couple shoot with an iPhone. Back then it was iPhone 10 అనుకుంటా. I want to shoot with a phone. He said absolutely fine. I was shocked. Isaac, నేను ఇన్నా లేదా, నేను ఫోన్లో షూట్ చేద్దాం అనుకుంటున్నా ఎంటైర్ షూట్, వాట్ ఎవర్ యూ హ్యావ్ హోపింగ్ మీ, నా సర్వీస్ మొత్తం నేను ఫోన్లోనే ఇద్దాం అనుకుంటున్నా. ఈ సెడ్ ఓకే, ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్, గో హెడ్. సో వీ షాట్ అన్ ఎంటైర్ సిరీస్, ఎంటైర్ పిక్చర్స్ ఇన్ అన్ ఐఫోన్ అంటే బేసిక్ పిక్సెల్స్ క్యాప్చర్ చేస్తుంది, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. రెస్ట్ ఆల్ ఈస్ అ థాట్ ప్రాసెస్. సో ఐ షాట్ వన్ పిక్చర్ వేర్ ఐ ఇన్వర్టెడ్ చార్మినార్ పిక్చర్ రివర్స్ చేస్తే ఆ చార్మినార్లో క్లాక్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ తన నోస్ రింగ్ లాగా మ్యాచ్ అవుతుంది, ఆ షేప్ వచ్చి నెక్లెస్ లాగా. ఐ అలైన్డ్ ఇట్ ఇన్ సచ్ ఏ వే అండ్ షాట్ దట్ పిక్చర్ అండ్ దట్ వెంట్ రియలీ వైరల్. క్రేజీ పిక్చర్, నాకు మనం చూపించారు కదా, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ మీరు చెప్తుంటే నేను షాక్ అయినా, అమ్మ ఇందులో ఎంత ఉందా, ఫస్ట్ నాకు అర్థం కాలేదు, నార్మల్లో చూసాను నేను. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే డీటెయిలింగ్ ఒక్కొక్కటిని, అంత పర్స్పెక్టివ్ మ్యాటర్ చేస్తుందా ఫోటోలో అనిపి, పర్స్పెక్టివ్ సెల్స్ దాన్ ద గేర్ ఫర్ షూర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్కి క్లియర్గా అర్థం అవడం కోసం, అంటే పర్స్పెక్టివ్కి టెక్నికాలిటీస్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్ లేకపోతే ఎంత టెక్నికాలిటీస్ ఉన్నా, మీరు చెప్పింది దాంట్లో అంటే ఎంత సూపర్ గేర్ ఉన్నా మనకు ఒక మంచి పర్స్పెక్టివ్ లేకపోతే, అంటే వేరే విజన్ ఇలా చూపించాలని లేకపోతే అవుట్పుట్ బాగా రాదు. సో దానికి ఎగ్జాంపుల్ ఏదైనా పర్స్పెక్టివ్ అంటే సి ద మేజర్ డిఫరెన్స్ వాట్ ఈస్ పర్స్పెక్టివ్ అండ్ వాట్ ఈస్ టెక్నికాలిటీస్ డిఫరెన్స్ అంటే, ఇప్పుడు యు ఆర్ షూటింగ్ యువర్ పిక్చర్స్ ఇన్ యువర్ ఫోన్ బ్రో, సేమ్ లెవెల్లో నువ్వు తీస్తున్నావు, దానికి నేను ఒక హై అండ్ లెన్స్ వేసి తీస్తే అదే పర్స్పెక్టివ్లో నువ్వు చూసిన దాన్నే నేను చూసినట్టు అవుతాను, రైట్? బట్ వాట్ ఐమ్ ఐ సీయింగ్, హౌ డిఫరెంట్లీ ఐఎమ్ సీయింగ్ దిస్ ఫ్రేమ్, యు ఆర్ సిట్టింగ్ హియర్, యూనో. ఓకే, నేను ఫోన్లో తీసినప్పుడు అందరు ఇలాగే ఇదే లెవెల్లో పెడతారు. వాట్ ఇఫ్ ఐ కెమెరా కూడా నేను తీసి ఇదే లెవెల్లో ఇలాగే చూసి తీస్తే 12 megapixel పిక్చర్ నేను 42 megapixel ఇవ్వగలుగుతాను. బట్ ఇఫ్ ఐ సీ ఓకే దిస్ గో, వాట్ ఇఫ్ ఐ ప్లేస్ ద లైట్ హియర్, వాట్ ఈస్ ఐ ప్లేస్ ద లైట్ హియర్, వాట్ ఐమ్ ఐ ట్రయింగ్ టు పోర్ట్రే. సో నీ కాన్సెప్ట్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్. వాట్ డూ యూ వాంట్ టు షో, హౌ డూ యూ వాంట్ టు షో, హౌ డూ యూ వాంట్ టు పోర్ట్రే దిస్. చాలా ప్లేసెస్లో నేను పోర్ట్రేట్స్ చేసేవి, చాలా ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఐ వాజ్ ఇన్ న్యూయార్క్, మై వైఫ్ వాజ్ వాకింగ్ దేర్, ఒక ర్యాండమ్ బిల్ బోర్డ్, ఏదో అక్కడ అంత లిటర్ ఉంది, అంత చిన్నంత కిందంతా స్ప్లిట్ చేసి అంత లిటరే ఉండే, ఒక ర్యాండమ్ పోస్టర్. ఐ ఆస్క్డ్ టు స్టాప్, ఐ షాట్ ఎ పిక్చర్స్ విత్ అ ఫోన్ అగైన్ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. ఐ డింట్ ఈవెన్ ఎడిట్ దోస్ పిక్చర్స్. ఐ థింక్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై ఇది అనుకుంటా. ఇట్స్ రియలీ ఏమో ఐ సరిపోయింది కదా అనిపించింది నాకు. అంటే దీస్ ఆర్ ద పిక్చర్స్. సో కెన్ యూ సీ దిస్? ఇది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్టున్నారు మీరు. సో ఇది షూట్ చేసింది ఇలాంటి, ఇది ఒక బేసిక్ బిల్ బోర్డ్, నార్మల్ బిల్ బోర్డ్. సో ఐ వాజ్ జస్ట్ ఫోన్తో, ఐ వాజ్ జస్ట్ వాకింగ్ దేర్, ఒక స్పాట్లో. దట్స్ అ పర్స్పెక్టివ్. హౌ డూ యూ వాంట్ టు సీ దేర్, అంత క్విక్గా ఈ కార్నర్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అన్న థాట్, ఈ ఫ్రేమ్ని ఎలా బెటర్ చేయొచ్చు అన్న థాట్, దట్స్ అ పర్స్పెక్టివ్ అంతే. సో మీరు ఇందాక ఐ ఆల్వేస్ వాంట్ టు అడ్రస్ సంథింగ్స్ టు యంగ్ ఫోటోగ్రాఫర్స్ అని చెప్పి ఈ పాయింట్ చెప్పారు కదా. సో అలానే ఏవైనా ఒక 3 things, ఇప్పుడు ఫోటోగ్రఫీ యాజ్ అ కెరియర్ చూస్ చేసుకుందాం అనుకుంటే 3 మస్ట్ క్వాలిటీస్. పేషెన్స్. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. See, at least trust whatever you are learning, trust for 1,000 days. 3 years అయితే minimum పడుతుంది to become a master in that. If you give your heart and soul to any craft for 1,000 days, you can become a master in that antaru. And I have experienced it. I personally experienced it and it worked. When ఏమవుతుందంటే
ఒక సిద్ధు సోమ అనే ఇప్పుడు నువ్వు అన్నావు, నాకు చాలామంది నా దగ్గరికి ఇంటర్న్స్కి వస్తారు. రిటెన్షన్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ లో ఇన్ దిస్ ఇండస్ట్రీ. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ బట్ లాట్ ఆఫ్ పీపుల్ గో. ఓకే, సిద్ధు సోమ బాగుంది, ఏమో ట్రావెల్ చేస్తున్నాడు, 20 కంట్రీలు కవర్ చేశాడు, చిల్ లైఫ్ ఉంది, జస్ట్ బేసిక్ ఫోటోగ్రఫీయే కదా, నా లైఫ్ అలాగే ఉంటుంది. బ్రో, ఇట్ టుక్ మీ 15 years to be here. You cannot expect this in 15 days or 15 months. It takes time. You be patient. You learn things. No, he wants to learn in his own way. He wants to relax. He wants 9 to 5లో నాకు ఎంత నేర్పిస్తావు చెప్పు అంటాడు. అలా వర్కౌట్ అవ్వదు. డేస్ నైట్స్ లెక్కలు లేకుండా కూర్చొని నేర్చుకుంటేనే వచ్చిన క్రాఫ్ట్. అండ్ నాకు వచ్చింది అదేదో పెన్ డ్రైవ్లో ఉన్న నాలెడ్జ్ కాదు, నీకు ఇస్తే నా కేటీ చేయడానికి. ఇట్ టేక్స్ టైం. చాలా పడి లేచిన తర్వాత నేర్చుకునే ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్స్ పెట్టుకోకండి. ఇట్ టేక్స్ టైం. ట్రస్ట్ ఇట్. ఇఫ్ యూఆర్ ట్రస్టింగ్, ట్రస్ట్ కంప్లీట్లీ. బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిఫండ్. మార్కెట్ లేదు అలా ఇలా అని మాత్రం అనుకోకండి. దే ఆర్ 25,000 photographers in India. దే ఆర్ 2,000 photographers in AP తెలంగాణ. ఈ 2,000 photographers ఇంత పెద్ద ఇండస్ట్రీ లాగా మారినప్పుడు, అంటే ఇన్ఫ్యాక్ట్ నంబర్స్ లాగా చూస్తే ఐ టోల్డ్ యూ నో, రైట్ నౌ ఇట్స్ 60 lakhs crores wedding photography industry in India. 60 lakh crores. 60 lakh crores. By 7 years, 2032 they are expecting it to be 120 crores. హ్యూజ్ మార్కెట్ ఉంది ఫ్యూచర్లో. Only in wedding photography I'm talking wedding about. Only wedding photography. So number of photographers లాగా చూస్తే they are around 750 in Telangana, 722, 750 in Telangana and 1200 in Andhra. సో ఇంత పెద్ద మార్కెట్కి అంతమందే ఉన్నారు సప్లై, ఇంత పెద్ద మార్కెట్కి. అండ్ దెర్ ఈస్ ఎ వాక్యూమ్. బట్ యూ నీడ్ టు లెర్న్ ద క్రాఫ్ట్. ఏదో అలా కొన్ని బేసిక్ నేర్చుకున్నాం, కెమెరా పట్టుకున్నాం, వచ్చాము అంటే ఇట్స్ నాట్ గోనా వర్క్ అవుట్ లైక్ దట్. సో ఇంత మార్కెట్ ఉన్నప్పుడు ఇది వెరీ టైం పీరియడ్లో ఉంటుంది, ఇన్ని మంత్స్ మాత్రమే ఉంటుంది. సో కాంపిటీషన్ పక్కా ఉంటుంది, ఎక్స్ట్రీమ్. సో హౌ డూ యూ సీ కాంపిటీషన్ వెస్ కొలాబరేషన్? కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ అండ్ కొలాబరేషన్ అంటే చాలా మటుకు వాట్ ఐ కుడ్ సీ ఐ వుడ్ లైక్ టు పుట్ ఇట్ ఇన్ దిస్ వే. దే ఆర్ గుడ్ 3 lakhs to 5 lakhs వెడ్డింగ్స్ పర్ సీజన్ ఇన్ ఏపీ తెలంగాణ అవుతాయి. 4 seasons వస్తాయి, 3 to 4 seasons ఉంటాయి. అంటే ఒక యావరేజ్గా వేసుకో 10 lakhs వెడ్డింగ్స్. హౌ మచ్ కెన్ ఐ క్యాప్చర్? 50, 60 ఇన్ ఎ ఇయర్. దట్స్ మై కోటా. 10 లక్షల పెళ్ళిళ్ళలో నేను 50 చేస్తున్నాను, మిగతా అంతా నేను తినలేను. సో దేర్ ఈజ్ ఎ కాంపిటీషన్. మార్కెట్ స్ప్రెడ్ అవ్వాలి. ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు యూ విల్ బీ ఓపెన్లీ కొలాబరేటింగ్ విత్ అదర్స్. వెన్ యూ కెనాట్ బీ ఎ మోనోపోలీ ఇన్ దిస్ మార్కెట్. డెఫినెట్లీ యూ కెనాట్ బీ ఎ మోనోపోలీ. నువ్వు అంత సర్వ్ చేయలేవు, అంత మార్కెట్ సర్వ్ చేయలేవు. మేజర్ రీజన్ ఏంటి అంటే ముహూర్తాలు అనేది మేజర్ క్యాచ్. సో ఒకటే రోజు హ్యూజ్ సర్చ్ ఉంటుంది. ఆ రోజు నీ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఒక 3 weddings విత్ అ టీమ్. సో యూ కెన్ యాప్చర్ 3 or 4 or 5, బట్ యూ కెనాట్ గో బియాండ్. రేపంతా ఖాళీ ఉంటావు, బట్ రేపు ముహూర్తం లేదు కాబట్టి యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇలాంటి ఇంత పెద్ద మార్కెట్కి ఎవ్రీథింగ్, చాలామంది నేను ఫోటోగ్రాఫర్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, దే డోంట్ వాంట్ టు షేర్ ఎనీథింగ్. నాకేమైపోద్దో, నాదేం తగ్గిపోద్దో. బట్ నాకు ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఉన్నారు, మాకు HWP అని చెప్పి, హైదరాబాద్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అని. వెరీ స్మాల్ గ్రూప్, ఒక 10 members ఉంటాం. ఇన్ దిస్ we discuss, we openly talk. This is a problem. స్టార్టింగ్లో మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పర్సెంటేజ్ అడ్వాన్సెస్ ఎలా తీసుకుందాం, వర్క్ గురించి ఏం మాట్లాడడం. వీ బిలీవ్, ఆల్ దీస్ పీపుల్ బిలీవ్, ఒక క్లయింట్ మన దగ్గరికి వస్తే సిద్ధు స్టైల్ నస్తే సిద్ధు దగ్గరికి రావాలి, XYZ నస్తే XYZ రావాలి, సిద్ధు ప్రైస్ సిద్ధుదే, XYZ XYZ. బట్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్, హౌ మెనీ డేస్కి నువ్వు డెలివరీ చేస్తావు, హౌ మెనీ పిక్చర్స్కి డెలివరీ చేస్తావు, లేకపోతే వాట్ ఈస్ యర్ స్టాండర్డ్ వర్కింగ్ అవర్స్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ థింగ్స్ దే నీడ్ టు టేక్ కేర్, ఇలాంటివన్నీ ఒక స్టాండర్డైజ్ చేసుకున్నప్పుడు, ఒక హైదరాబాద్లో ఒక వెడ్డింగ్ వస్తే ఈ 10 మంది దగ్గరికి, ఒకవేళ టాప్ క్లయింట్ ఉంటే ఈ 10లోనే తిరుగుతుంది. సో వెన్ హీ హియర్స్ ఆల్ 10 స్పీకింగ్ ద సేమ్ థింగ్, he will consider that as an industry standard. He won't bargain on those terms. Let's sell our product. Rest all, let's keep it a standard. So ఇది నాకు మా అందరికీ హెల్ప్ అయింది. కొలాబరేటివ్గా ఉండడం వల్ల అందరికీ హెల్ప్ అయింది. అండ్ వీఆర్ సో హ్యాపీ.
అబౌట్ అనదర్ థింగ్, ఇప్పుడు నాకు ఒక రోజు ఈరోజు సర్చ్ ఉంది అంటే ఐ హ్యావ్ ఎన్ యాక్సెస్ టు మై అదర్ ఫోటోగ్రఫర్స్ హు ఆర్ టాప్ ఫోటోగ్రఫర్స్. బ్రో నాకు ఇలా సడన్ షార్టేజ్ ఉందంటే దే వేర్ డేస్ వేర్ దే సెండ్ మీ దే టీమ్. ఇంకొక ఇన్సిడెంట్ అయింది. దెర్ ఈస్ వన్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ ఇస్ రియలీ టాప్ నాచ్ ఫోటోగ్రఫర్, వన్ ఆఫ్ ద టాప్ నాచ్ ఫోటోగ్రఫర్. హీ వాజ్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ ఎమర్జెన్సీ. క్లయింట్ నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, నువ్వే రావాలి కంపల్సరీ. పాపం ఎక్స్ట్రీమ్ హెల్త్ ఎమర్జెన్సీ, హైయెస్ట్. డోంట్ వాంట్ టు రివీల్ థింగ్స్, బట్ హ్యూమన్లీ పాసిబుల్ కాదు రావడం. అలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్ పెట్టుకొని లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉండండి అతను. దిస్ క్లయింట్ వాంటెడ్ హిమ్ టు కమ్ అండ్ షూట్. హీ ఎక్స్ప్లెయిన్డ్ హీ సిచ్యువేషన్. స్టిల్ దే డింట్ లిసన్. Apparently, the same client also inquired with me. Inquired with our brand. Whatever, they choose the XYZ. So, అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ దిస్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ కాల్డ్ మీ. సిద్ధు ఇలా ఒక ప్రాబ్లం ఉంది, ఐఎమ్ అనేబుల్ టు అటెండ్, ద క్లయింట్ ఈస్ నాట్ లిస్నింగ్ అండ్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రీఫండ్ దట్ ఆల్సో బికాస్ ఫండ్స్ ఆర్ మచ్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న నేను సిచ్యువేషన్లో. ఐ సెడ్ డోంట్ వరీ బ్రో, నేను వెళ్తాను. I went to shoot on behalf of him. I have a company. I have a 50 members team. I never did a freelancing. I went to shoot for him, representing his brand. When I went there, the bride saw, shock. She's thinking her husband booked me as well because she wanted to get her pictures with me. She was thanking her husband. Baby, నువ్వు సిద్ధుని కూడా బుక్ చేసావా నా కోసం అని. I said, సిద్ధుని బుక్ చేయలేదు. So this is something which I wanted to do him. Okay. So ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఎంక్వైరీ చేసిన క్లయింట్, నేను వెళ్తే తగ్గిపోతాను, లేకపోతే ఇంకొక ఫోటోగ్రాఫర్కి నేనేంటి చేయడం, ఇలాంటివి అని నేను అనుకోలేదు. వెన్ యూ కొలాబరేట్, రేపు నాకు అలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో, దే విల్ కమ్ ఫార్వర్డ్. సో ఇండస్ట్రీలో వెన్ యూ కొలాబ్ యూ గ్రో బ్రో. వెన్ యూ కాంపిటేట్, దిస్ ఈజ్ నాట్ ఎ జనరేషన్ టు కాంపిటేట్. సో ఇప్పుడు చెప్తున్నప్పుడు లైక్ నా దగ్గరికి వచ్చారు, వాళ్ళని చూస్ చేసుకున్నారు అన్నారు కదా. సో వెడ్డింగ్లో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఏం చూస్తారు అంటే లైక్ ప్రాజెక్ట్ ఇచ్చే ముందు? సో క్లయింట్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. నాకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న క్లయింట్స్ దే వాంట్ అన్ ఎక్స్పీరియన్స్. సింపుల్ టర్మ్లో చెప్పాలంటే ద లెస్ దే ప్లే వీ నీడ్ టు వర్క్ మోర్, ద మోర్ దే పే ద లెస్ వీ నీడ్ టు వర్క్. ఎక్స్ప్లెయిన్. అంటే స్మాల్ సెగ్మెంట్, నేను ఐ సీన్ వెడ్డింగ్స్ ఫ్రమ్ 3,000 రూపీస్ పే చేసిన క్లయింట్ దగ్గర నుంచి వాట్ ఎవర్ ఇప్పటి వరకు చూస్తున్నాను కదా. నేను అబ్జర్వ్ చేసిన ట్రాన్సిషన్ ఏంటి అంటే ద బిగ్గర్ క్లయింట్ ఆల్వేస్ వాంటెడ్ ఎ సింపుల్ పిక్చర్స్. ఓకే. వాళ్ళకి నువ్వు హడావిడి చేసి వాళ్ళకి ఎక్కువ పని చెప్పేస్తే నచ్చదు. బ్రో నేను హైర్ చేసుకుందే నువ్వు నాకు చేసి పెట్టడానికి, నేను ఎందుకు చేయాలి ఇవన్నీ? ఐ వాంట్ టు బీ ఇన్ మై మూమెంట్, ఐ వాంట్ టు ఎంజాయ్ మై మూమెంట్. నాకు షో ఆఫ్ ఏమొద్దు. నాకు తెలుసు ప్రజలకందరికీ, అంటే జనాలందరికీ తెలుసు నాకు ఏముందో ఏం లేదో. నాకు ఏ షో ఆఫ్ వద్దు, నాకు మూమెంట్ కావాలి. నాకు ఆ పిక్చర్ చూస్తే నాకు ఆ మూమెంట్ గుర్తు రావాలి. సో దేర్ మెంటాలిటీ ఈజ్ మోర్ ఆఫ్ దట్ సైడ్. ద స్మాలర్ సెగ్మెంట్కి ఎలా ఉంటుంది అంటే దే వాంట్ టు డూ మోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇప్పుడు నేను ఒక రిచ్ సెగ్మెంట్ క్లయింట్కి, ఇప్పుడు హయ్యర్ సెగ్మెంట్ క్లయింట్కి ఒక షూట్ చేస్తే I have to tell my assistant to remove that, remove this. If I have to shoot for a lower segment, add that, ఇది ఫ్రేమ్లో యాడ్ చేయి, అది ఫ్రేమ్లో నింపేయాలి. అలా వాళ్ళకి ఫుల్ కనిపిస్తే హ్యాపీ. యా, ఫర్ అప్పర్ సెగ్మెంట్ లెస్ ఈజ్ మోర్. ఓకే. యాక్చువల్లీ హై పేయబుల్ క్లయింట్స్తో హెడేక్ ఉండదు. అంటే అండ్ ఐ ఆల్సో వన్ థింగ్ విచ్ ఐ బిలీవ్ బీయింగ్ ఇన్ ఈ ఇండస్ట్రీలో, ఇన్బౌండ్ లీడ్ వస్తే ఆ రెస్పెక్ట్ వేరు. వెన్ వీ అప్రోచ్ ఎ క్లయింట్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వెన్ దే నో యూ, నాకు నా క్లయింట్స్ నా ఫ్యాన్స్ అయ్యి ఉండనే కావాలి. ఇప్పుడు ఎలా మొత్తం ఇన్బౌండ్ లీడ్స్ అయినా 100%. మీ అప్రోచ్ అవ్వడం అలా ఎవరికి అసలు? వీ డోంట్ అప్రోచ్. వెన్ దే ఆర్ కమింగ్ టు మీ దే నీడ్ టు నో హూ ఐ యామ్. దెన్ ఐ హ్యావ్ మై రెస్పెక్ట్, ఐ హ్యావ్ మై ప్లేస్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు రీచ్. నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం ఒక 10 మెంబర్స్తో కంపేర్ చేస్తారు. వెన్ హీ స్టెప్డ్ ఇన్ టు అస్, కంపారిజన్ ఉండదు. నా కోసం వచ్చినప్పుడు దెన్ ఆ కంపారిజన్ ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే చాలా 1 day 2 day మ్యాక్స్, ఒక ఎంగేజ్మెంట్, పెళ్ళి, ఫోటో 2 days అలా. లేదు బ్రో, ఇండియన్ వెడ్డింగ్స్ ఆర్ ఆల్వేస్ 5 to 6 days కంప్లీట్ ఫోటోగ్రఫీ ఇదంతా. ఇప్పుడు ఇంకా నా కెరియర్ ఎర్లీ డేస్లో ఇట్ యూస్ టు బి 10 days వెడ్డింగ్స్. అవునా? ఇప్పుడు 10 days ఫోటోగ్రఫీ ఇదంతా ఉండేదా? కానీ టికెట్ వాల్యూస్ తక్కువ ఉండేది. నౌ ఇట్స్ గుడ్ 4 to 5
డేస్. అంటే ఇప్పుడు ఈవెంట్స్ పెద్ద పెద్ద టీజర్ లాంచ్ ఈవెంట్ లాగా అవుతున్నాయి ఒక్కొక్క పెళ్ళిళ్ళు. సో ఫోటోగ్రాఫర్స్కి ఇదంతా బిగ్ ఆపర్చునిటీనే కదా. యా, బీయింగ్ ఇన్ ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. యూఎస్లో ఇలా ఉండదు. యూఎస్లో ఎలా ఉంటాయి అసలు వెడ్డింగ్స్? మార్నింగ్ చర్చ్లో ఒక 1 hour వెడ్డింగ్, ఈవినింగ్ ఒక రిసెప్షన్. అండ్ యూఎస్ మార్కెట్ అంతా ఎలా అంటే ది చార్జ్ పర్ అవర్. సో ఎన్ అవర్స్ వచ్చాడు, వాడు వచ్చిన తర్వాత లొకేషన్ రీచ్ అవ్వగానే అప్పటి నుంచి లొకేషన్ నుంచి వెళ్ళిపోయే వరకు ఈస్ వాట్ ఏ ఛార్జ్. అండ్ వాళ్ళ మార్కెట్ అంటే వాళ్ళ క్యాప్చర్ చేసుకుందామన్నా ఒక క్లయింట్ నుంచి ఒకటే అవుతుంది. అంటే ఒకటే రోజు ఈజ్ అ ఈవెంట్. దే డోంట్ హ్యావ్ హౌ మచ్ దే కెన్ ఛార్జ్ ఫర్ 1 day. బట్ బీయింగ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ ఈజ్ యూ హ్యావ్ 5-6 days. అన్ని పెద్దగా అవుతాయి. వెడ్డింగ్కి ఈక్వల్గా రిసెప్షన్ అవుతుంది, దానికి ఈక్వల్గా సంగీత్ అవుతుంది, దానికి ఈక్వల్గా హల్దీ చేస్తున్నారు. సో యూ హ్యావ్ బిగ్ ఈవెంట్స్ స్ప్రెడ్ అక్రాస్. మన ఇండియాలో చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్, దానికి మళ్ళీ బయటికి వెళ్ళి షూట్లు చేసుకోవడం, అది ఇంకొక సెగ్మెంట్. ఇంటర్నేషనల్ వెడ్డింగ్ షూట్స్ హ్యావ్ బికమ్ వెరీ కామన్. ఇంటర్నేషనల్ వెడ్డింగ్ షూట్స్ ఆర్ కామన్. Okay, nice. I have thanks to my profession I have covered good 25 countries with the help of that. International. Nice bro, ఏదో బాగుంది. అంటే వాళ్ళే ఫోటోలు వేసి టికెట్స్ వేసి తీసుకెళ్ళి అంతా. యా ఇదంతా సర్వీస్లో ఇంక్లూడ్ ఏ ఉండదు, టికెట్స్ అంతా. Travel and accommodation is always not included in the pricing. So we go, అంటే మేజర్లీ ఏమైందంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇఫ్ యూ గో టు ఎనీ లొకేషన్ కుప్పలుగా ఫోటోషూట్స్ అవుతాయి. సో ద అప్పర్ సెగ్మెంట్ డజంట్ వాంట్ టు హ్యాపెన్ ఇట్ దేర్. సో దే వాంట్ టు ట్రావెల్. సో అంటే సేమ్ ఫోటోషూట్ వస్తుంది అని చెప్పి దే వాంట్ ట్రావెల్ ఎనీహౌ. మేజర్లీ ఏమవుతుందంటే దే గో ఫర్ ఎ హనీమూన్స్ టు డిఫరెంట్ కంట్రీస్. దట్స్ ఎ ఎగ్జాటిక్ లొకేషన్. సో వై కాంట్ వీ హ్యావ్ ఎ ఫోటోషూట్ హియర్ అని చెప్పి దే కాల్ ద ఫోటోగ్రాఫర్స్ లాస్ట్ డే అక్కడికే. సో వీ గెట్ టు గో టు దేర్ హనీమూన్స్. అండ్ జోక్స్ అపార్ట్, బట్ విచ్ ఎవర్ కంట్రీ ఐ గో ఫర్ ఎ ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు యూ గో టు ద బెస్ట్ లొకేషన్. ఇప్పుడు దుబాయ్కి వెళ్ళావు, దుబాయ్లో ది బెస్ట్లోనే ద క్లయింట్ ఆల్సో వాంటెడ్ టు టేక్ ఎ షూట్ ఆర్ వీ ఆల్సో వాంటెడ్ షూట్. సో ఏదైనా కంట్రీకి వెళ్ళామంటే దో ఇట్స్ అ షార్ట్ టైమ్, 2 daysకి 3 daysకి వెళ్ళినా వీ గో టు ద బెస్ట్ స్పాట్. ఏమైనా ఒక క్రేజీ వెడ్డింగ్ షూట్ ఏమైనా రిమెంబరెన్స్ ఉందంటే, లైక్ ఐడియా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అంటే దుబాయ్ది ఒకటి అయింది. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ షూట్ బ్యాక్ దెన్. షూట్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఐ థాట్ మొత్తం ఎక్విప్మెంట్ అంతా దుబాయ్ ఎయిర్పోర్ట్లో దే సెడ్ యూ హ్యావ్ టు చెక్ ఇన్, లగేజ్ అంతా చెక్ ఇన్ చేయాలి, యూ కెనాట్ క్యారీ అన్నారు. అన్నీ ఇచ్చేసా, ఎందుకైనా సేఫ్, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా అని చెప్పి ఐ వాంటెడ్ టు కీప్ 1 small చుట్కు కెమెరా విత్ మీ, ఫ్లైట్లో షూట్ చేద్దామని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లయింట్ ఓన్లీ 2 daysకే దే ఆర్ గోయింగ్ దేర్. అక్కడ నుంచి దే ఆర్ గోయింగ్ టు ప్యారిస్. వీళ్ళు దుబాయ్లో 2 days ఉంటారు. దుబాయ్లో ఒక ఫేమస్ హోటల్లో దే వాంటెడ్ ఏ షూట్. అక్కడ ఒక పిక్చర్ కావాలి. ద క్లయింట్ క్లియర్లీ టోల్డ్ మీ, సిద్ధు నాకు మిగతా అంతా రాకపోయినా పర్లేదు, ఒకటే పిక్చర్ నాకు మైండ్లో ఉంది, ఐ వాంట్ యూ టు షూట్ దట్. ఒక పిక్చర్ కోసం దుబాయ్లో షూట్, ఒకటే పిక్చర్. ఆ పిక్చర్ ఇచ్చామంటే మిగతా అంతా నువ్వు ఏమి ఇచ్చినా ఓకే అన్నారు. ఓకే చేసేద్దాంలే అనుకున్నాం. దెన్ ఐ వెంట్ దేర్. బ్యాగ్ అంతా చెక్-ఇన్కి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత దెర్ ఇస్ నో బ్యాగ్. అక్కడికి దిగిన తర్వాత నాకు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే బ్యాగేజ్ రాలేదు. ఇప్పుడు ఈ క్లయింట్ నాకు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇంత పెట్టింది, ఇది కెమెరా బ్యాగ్ రాలేదు. నా దగ్గర ఒక కెమెరా ఉండింది. దట్ వాజ్ వెరీ బేసిక్. నా మేజర్ కెమెరా కిట్లోకి వెళ్ళిపోయింది. ఈ చిన్నది దే అలౌడ్ మీ, అదొకటే ఉండే. ఆ షూట్ ఆ ప్యాలెస్ ముందు, ఆ హోటల్, 7 star హోటల్, ఇట్ ఈస్ అల్ జుమేరా సంథింగ్ ఒక హోటల్ ఉంటుంది. దాని ముందు పిక్చర్ కావాలి. ఆ పిక్చర్ కావాలి అంటే వాళ్ళు బోట్లో ఉంటారు, ఆ ఎంటైర్ బిల్డింగ్ రావాలి, వాళ్ళు బోట్లో ఉంటారు, ఈజ్ వాట్ ద పిక్చర్ దే వాంట్. ఆ పిక్చర్ తీయాలంటే నాకు ఇంకో బోట్ కావాలి. సో దే బుక్ 2 boats. ఈచ్ బోట్ ఏంటి అంటే 27 members-ని తీసుకెళ్లే బోట్ అది. వాళ్ళు 27 tickets ప్లస్ 27 tickets కొన్నారు. నైస్. ఆ హోటల్ స్టే ఈజ్ గుడ్ 3 lakhs ఏమో పర్ డే. సో నేను మళ్ళీ వెళ్ళి తర్వాత రీషూట్ చేద్దామంటే స్కోప్ లేదు, కెమెరా లేదు. క్లయింట్కి చెప్పాలా వద్దా అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు లోపల టెన్షన్ వస్తుంది, వాళ్ళు చిల్లే ఉన్నారు, చాలా హ్యాపీ మూడ్లో ఉండే. నేను వెళ్ళిపోయాను లొకేషన్కి. నా దగ్గర బ్యాటరీ చూస్తే 7% ఉంది. 7% ఉంది కదా అమ్మయ్య అనుకున్నాను. అక్కడికి వెళ్ళిపోయాను లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత షీ ఆస్క్డ్ ఫర్ 1 picture. ఆ 1 picture ఈరోజు తీసిన తర్వాత రేపు వేరే షూట్ చేద్దాంలే, ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేద్దాంలే. దిగగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం, లొకేషన్కి వెళ్ళిపోయాం.
వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు ఆపోజిట్ నుంచి ఒక పర్సన్ సేమ్ మోడల్ కెమెరా పట్టుకున్నారు. అమ్మాయి ఈడోడో దేవుడిలా వచ్చాడని చెప్పి వెళ్ళి రిక్వెస్ట్ చేశా, కెన్ ఐ హ్యావ్ యూర్ బ్యాటరీ, ఇలా సిచ్యువేషన్ ఉందంటే, ఇస్ ఇట్ షీ వాజ్ అ చైనీస్ ఉమెన్. ఓకే అని చెప్పి షీ గేవ్ అర్ బ్యాటరీ. ఆ బ్యాటరీ పెట్టుకొని వెళ్ళిపోయా. కొత్తది సీల్ తీసి ఇచ్చింది ఆమె. పెట్టుకొని వెళ్ళిపోయా వాటర్లోకి, బోట్లో. చూస్తే అది కొత్త బ్యాటరీ కదా, అది 0 బ్యాటరీతో వస్తుంది, అది 3%తో వస్తుంది. నా 7% బ్యాటరీ ఇచ్చి నేను 3% బ్యాటరీ తీసుకున్నాను. ఎంత అదృష్టం బ్రో. ఓడి అమ్మ, ఇప్పుడు ఏం ఓకే సెట్టింగ్స్ అన్ని పెట్టుకొని, ఓకే నా ఓన్లీ థింగ్ విచ్ ఐ కెన్ డూ నౌ ఈస్ యాక్ట్ లైక్ ఎ ఫిల్మ్ కెమెరా వేర్ యూ డోంట్ గెట్ టు సీ ఎ ప్రివ్యూ. ఓకే, దట్స్ వేర్ ఐ కెన్ సేవ్ సమ్ బ్యాటరీ. ఆ ఎల్సీడీకి ఆ డిస్ప్లేకి బ్యాటరీ సేవ్ అవ్వదని చెప్పి డిస్ప్లే ఆఫ్ చేశా. సెట్టింగ్స్ పెట్టుకొని యావరేజ్గా ఉన్న నాలెడ్జ్తో పెట్టుకొని పిక్చర్ షూట్ చేసి ఇండియాకి వచ్చేంతవరకు తెలియదు ఆ పిక్చర్ ఎలా వస్తుంది. ఇండియాకి వచ్చిన తర్వాత ఆ పిక్చర్ చూసి, ఐ హ్యావ్ దట్ పిక్చర్, ఐ షేర్ ఇట్ విత్ యూ. పంపించండి. ఆ పిక్చర్ గేమ్ ఏ బిగ్గెస్ట్ హై. అవునా? ఒకటే పిక్చర్ కోసం దుబాయ్ వెళ్ళడం ఏంటి, ఆ పిక్చర్కి కెమెరా ఆఫ్ అవ్వడం ఏంటి, అక్కడ ఎవరో హెల్ప్ చేయడానికి వచ్చినాను, ఇంకెవరిని హెల్ప్ అడగబోద్ది. దట్ వాజ్ క్రేజీ ఎక్స్పీరియన్స్. సో ఈ ఫోటోగ్రఫీ దాంట్లో ఇప్పుడు ఎవరైనా ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, మీ బెస్ట్ లొకేషన్ ఏంటంటే లైక్ ఫోటోషూట్ చేయడానికి కపుల్స్కి ఇది బెస్ట్ లొకేషన్, బెస్ట్ కంట్రీ? విల్ యూ బిలీవ్ మీ ఇఫ్ ఐ సే ఇండియా? ఓ అవునా? లదాఖ్. ఓకే. లదాఖ్ ఈజ్ అమేజింగ్ ప్లేస్. ఐవ్ బీన్ టు సో మెనీ ప్లేసెస్. లదాఖ్ బ్యూటీ ఏంటంటే యూ హ్యావ్ బీచ్ లైక్ లొకేషన్ ఉంటుంది ప్యాంగాంగ్లో. యూ హ్యావ్ మౌంటైన్స్, యూ హ్యావ్ డిఫరెంట్, అంటే కార్గిల్ నుంచి స్టార్ట్ అయితే మనాలి వరకు ఒక్కొక్క స్టాప్ నీకు ఒక్కొక్క కంట్రీ ఫీల్ ఇస్తుంది. అవునా? ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఐవ్ బీన్ టు సో మెనీ కంట్రీస్ బట్ నథింగ్ కెన్ బీట్ లదాఖ్. నైస్. నథింగ్ కెన్. సో మీ ప్రతి ఫోటోకి చాలా పెద్ద స్టోరీ ఉంది, పెద్ద పెద్ద ఎక్స్పీరియన్సెస్లు ఉన్నాయి, థ్రిల్స్ ఉన్నాయి, హడల్స్ ఉన్నాయి. సో మీ ఏదైనా మొత్తం ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక బెస్ట్ పిక్చర్ నీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనది అలాంటిది ఏదైనా ఉందా? దుబాయ్ పిక్చర్ ఈజ్ వాట్ ఐ కెనాట్ ఫర్గెట్. ఫేవరెట్ పిక్చర్ అలా? I would give all in all pictures, to favorite pictures ana? Yeah, all in all to that Dubai picture. Oh, no. That was shot with my previous company, but still I would give that adi ichinanta high naku. Nice. Nothing ante a toughest situation lo I perform really well in toughest situations. నాకు రిలాక్స్డ్ మూడ్లో కన్నా ఇఫ్ యూ పుట్ మీ ఇన్ ఏ బ్లాక్ మై మైండ్ వర్క్స్. అప్పుడు క్లయింట్కి చెప్పాలనిపించలేదా అంటే లైక్ ఇంత? క్లయింట్కి తర్వాత తెలుసు. అంటే ఆ క్లయింట్తో ఏమైందంటే పాపం మా ఇద్దరి కొలాబరేషన్ బీభత్సమైన కాంబినేషన్ ప్రతిసారి. అంటే ఇట్స్ అ ట్రాజిడీ బట్ వీ ఆల్వేస్ లాఫ్. తన వెడ్డింగ్ రోజు పెద్ద సెట్, దే స్పెండ్ రియలీ హ్యూజ్ $4 grand హ్యూజ్ సెట్, మొత్తం సెట్. దట్ వాస్ ఇన్ నాట్ ఈవెన్ రైనీ సీజన్, అలాంటి సీజన్ నార్మల్ పెద్ద సెట్ వేశారు. నేను మండపంలోకి అలా వెళ్తున్నాం మేమందరం, మా కళ్ళ ముందు సెట్ అంతా కూలిపోయింది వర్షం పడి. అవుట్డోరా? అవుట్డోర్. ఓకే. ఎక్స్ట్రీమ్ మొత్తం అలా కొలాప్స్ అయిపోయింది మా ముందు. 1 hour మళ్ళీ అందరు కలిసి మళ్ళీ సెట్ లేపారు, మళ్ళీ పడిపోయారు. అయ్యో. బట్ కూలెస్ట్ పీపుల్, దే ఆర్ ద వన్ హూ నో హౌ టు ఎంజాయ్ వెడ్డింగ్ అనిపించింది నాకు. వెడ్డింగ్ ఈజ్ నాట్ అబౌట్ డెకోర్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్. అంకుల్ దగ్గరికి వెళ్ళాము మేము. అంకుల్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. వెళ్తే ఏం టెన్షన్ లేదమ్మా, భోజనాలు అన్నీ లోపల ఉన్నాయి, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, బ్యాకప్కి ఇంకో సెట్ వేసాను అని చెప్పి దే ఎంజాయ్డ్ ద వెడ్డింగ్ సో మచ్. అసలు ఇట్ ఎన్లైటెడ్ మీ అన్ డిఫరెంట్ డైమెన్షన్. చాలా వెడ్డింగ్స్ నేను చూస్తే అసలు బ్రైడ్ గ్రూమ్ ఆ రోజు, ఇప్పుడు దీస్ డేస్ కొన్ని వెడ్డింగ్స్ నేను చూసినప్పుడు అనిపిస్తుంటుంది అసలు దే డోంట్ సీ ద పర్పస్ ఆఫ్ వెడ్డింగ్. అంటే లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, దిర్ వాజ్ అ కపుల్, వాళ్ళ పెద్దనాన్న చనిపోయారు అండ్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. దేర్ వాజ్ అనదర్ వెడ్డింగ్ వేర్ ద గ్రూమ్స్ ఫాదర్ హాస్పిటలైజ్డ్. బ్రైడ్ సెడ్ యూ గో, ఐ వాంట్ టు టేక్ ఎ పిక్చర్స్ హియర్. బాబోయ్. సో ఇలా ఇంత వైల్డ్ థింగ్స్ చూసినప్పుడు అరే దట్స్ వాట్ ద వెడ్డింగ్ ఇస్. అంటే చాలా మటుకు వెడ్డింగ్స్ ఎలా అంటే ఇట్ బికేమ్
బ్రైడ్స్కి వీళ్ళందరికీ నాకు ఈ పర్టికులర్ శారీ, ఈ పర్టికులర్ ఇలా ఉండాలి, ఇవి 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 ఇవన్నీ చెక్ లిస్ట్లో ఓకే. ఈ కాస్ట్యూమ్ డిజైనర్, ఈ ఫోటోగ్రాఫర్, ఈ వెన్యూ. బట్ ద పర్పస్ ఆఫ్ వెడ్డింగ్ ఏంటి? ఫర్ యూ టు హ్యావ్ ఫన్ అండ్ బీ ఇన్ ద మూమెంట్. నో, దే ఆర్ నాట్ అలా ఎంజాయ్ చేయట్లేదు. దే ఆర్ సీయింగ్ కెమెరా కనిపిస్తే అప్పుడు ఏడుస్తారు. ఓకే, అవునా? కొన్ని వెడ్డింగ్స్ ఉన్నాయి అలా. దే సే దేర్ మమ్ క్రై మమ్. రే ఏంట్రా మీరు, ఎవర్రా మీరు అంతా? ఇప్పుడు కొన్ని రీల్స్ వెడ్డింగ్ వస్తుంటాయి కదా, మరి ఇంత క్రియేటివ్గా ఎంత న్యాచురల్గా ఉంటాయని అనిపిస్తుంటుంది. అపారెంట్లీ దీస్ డేస్ వెరీ ఫ్యూ, ఐ వోంట్ సే ఎవ్రీవన్, దే ఆర్ లవ్లీ వెడ్డింగ్స్ అండ్ లవ్లీ క్లయింట్స్ హు ఆర్ డీప్లీ. కొన్ని యాక్చువల్లీ చూసినప్పుడు ఫేక్ అనిపిస్తుంది. ఆ రీల్ వైరల్ అవడం కోసం ఇలాంటి నాటకాలన్నీ ఆడుతున్నారు కదా అని అనిపిస్తుంది. కొన్ని ఉన్నాయి అలా. ఆ క్లింజ్ ఐ డోంట్ లైక్ ఇట్. దిస్ when I don't find it a purpose, I don't shoot that wedding. అవునా? సో ఇలాంటి క్లయింట్స్ is what I want to choose. నాకు ఇంటర్వ్యూలో కూర్చొని, అంటే ఇప్పుడు ప్రెప్ టాక్లో కూర్చొని ఆ వెడ్డింగ్లో నాకు నేను మా మదర్కి ట్రై చేస్తా, ఏడుస్తాను, నువ్వు తుయ్యాలి అన్నావు అంటే అవి యాక్చువల్లీ డేట్స్ ఉన్నాయి అలా. అందుకోసమే చెప్తున్నాను. అలా ఉన్నప్పుడు ఇంకో వెడ్డింగ్ ఉందండి సేమ్ డే, ఐ డోంట్ థింక్ ఐ కెన్ మేక్ ఇట్ అని చెప్పి సారీ చెప్తాను. ఇంకెలాంటివి ఇంకా ఏం చెప్తుంటారు అలాంటివి? There is one client who called us. She said, we want to book you guys. Okay. అంటే ఇదంతా కాన్వర్జేషన్ భార్గవితో అయింది. నా లెహెంగా ఇది పెట్టుకున్నాను, మేకప్ ఆర్టిస్ట్ ఇది అనుకున్నాను, ఇది సో అండ్ సో మాట్లాడాను, వెన్యూ ఇది, డేట్ ఇది అన్నీ. We asked, what is a groom do? She said, ఇంకా ఫైనల్ అవ్వలేదు. No. ఓకే, we thought ప్రొఫెషన్ ఫైనల్ అవ్వలేదేమో, ఇంకా డిస్కషన్ బిజినెస్ ఏం చేస్తున్నాడేమో. కాదండి, గ్రూమ్ ఫైనల్ అవ్వలేదు ఇంకా. గ్రూమ్ లేకుండా వెన్యూ ఏంటి, ఫోటోగ్రాఫర్కి అడ్వాన్స్ ఏంటి, మేకప్ ఆర్టిస్ట్ ఏంటి అంటే మేము ఒక నలుగురిని చూసామండి, మా అన్నయ్య ఈ వీకెండ్ కోరినొకరిని ఫైనల్ చేస్తారు, నెక్స్ట్ మంత్కి ఎంగేజ్మెంట్. ఇలా ముందే మీరు దొరకరేమని చెప్పి దగ్గరికి వచ్చి, సో అక్కడ నేను అది ఫ్యాన్ మూమెంట్ అనుకోవాలా, ఓకే పెళ్లి కొడుకు లేకపోయినా నా మీద క్లారిటీ ఉంది అనుకోవాలా, లేకపోతే పెళ్లి మీదనే క్లారిటీ లేదు అనుకోవాలా? ఆ ఈవెంట్ చేశారా లేదా? Definitely not. She was not even, she openly said, I don't want to negotiate. మీరు చెప్పండి మీ డేట్స్ ఇంపార్టెంట్, I want to lock. I said no, I don't want that. క్రేజీ ఉన్నారు అయితే. సో ప్రొఫెషన్ కోసం చాలాసేపు మాట్లాడాం, కొంచెం మీ లవ్ లైఫ్ కోసం మాట్లాడదాం. బికాస్ కలిసిన రోజు మీరు ఒకటి చెప్పారు, నాకు 3 times మ్యారేజ్ అయిందని. సేమ్ అమ్మాయితో బ్రో? అదే సేమ్ అమ్మాయితో 3 times మ్యారేజ్ అయింది. అక్కడ పాజ్ చేయద్దు. ఆ 3 times మ్యారేజ్ స్టోరీ ఏంటి? సో ఐ మెట్ దిస్ గర్ల్ ఆఫ్టర్ మై కాలేజ్ అయిపోయిన తర్వాత. ఐ వాంటెడ్ టు, ఇంకా ఈ అప్పటి వరకు చదువు మీద ఇంట్రెస్ట్ లేనిది, అప్పుడు ఐ వాంటెడ్ టు డూ మాస్టర్స్ చేయాలి ఫోటోగ్రఫీలో. 10th వరకు ఓకే, ఇంటర్ అంతా ఎక్కడ కాలేజ్లో మనకు కనిపించిన దగ్గర ఎక్కడ నేను, అంటే ఎప్పుడైతే చదువుకోవాల్సిన టైంలో ఏం చదువుకోలేదు, చదువు అయిపోయిన టైంలో ఇప్పుడు నేను మాస్టర్స్ చేయాలని చెప్పి ఐ వాంటెడ్ టు డూ మాస్టర్స్. ఐ డోంట్ వాంట్ టు డూ పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ పెట్రోల్ బంక్ అండ్ ఆల్. యూఎస్లో మాస్టర్స్ చేయాలి ఫోటోగ్రఫీ. దెన్ వితౌట్ ఎనీ పార్ట్ టైమ్ జాబ్ ఇక్కడ నుంచి మొత్తం ఫండ్స్ తీసుకెళ్ళి ఫుల్ 1 timeలో ఫీజు కట్టి నాకు ఆ స్ట్రెస్ లేకుండా చదువుకోవాలి అన్న థాట్లో ఉండే. ఐ సేవ్డ్ సమ్ మనీ. దెన్ ఐ మెట్ దిస్ గర్ల్. ఎలా అయిందో, ముందు ఫ్రెండ్స్ ఉండే, ఎక్స్ట్రీమ్ గుడ్ ఫ్రెండ్స్ ఉండే. ఐ యూస్ టు బంక్ మై ఆఫీస్. కాలేజ్లో స్కూల్లో అయిపోయినాయి, నా ఓన్ బిజినెస్, నా ఓన్ ఆఫీస్ బంక్ కొట్టి వెళ్ళి అమ్మాయిని కలిసేవాడు. ఎవరికి తెలిసేది కదా ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను. సాటర్డే కాగానే ఇటు ఎక్కడికో వెళ్తాడు రా, సాటర్డే రాగానే ఎక్కడికో వెళ్తాడు రా. ఓకే, వీ యూస్ టు చిల్ అట్లా. అప్పుడేం రిలేషన్ ఏం లేకుండా అలా కలుస్తుండే. వీ యూస్ టు హ్యావ్ ఫన్. దెన్ షీ వెంట్ టు బెంగళూరు ఫర్ మాస్టర్స్. ఎక్కడో కొట్టేసింది, ఏదో మిస్ అవుతున్నా అని. ఐ వెంట్ టు బెంగళూరు సర్ప్రైజ్గా. ఒక రోజు నైట్ బస్ ఎక్కి ఐ వెంట్ టు బెంగళూరు టు మీట్ హర్. ఆ ఫస్ట్ ఇంకా అప్పుడు దట్స్ వెన్ వీ ఫెల్ట్. ఆ రోజు నైటే వీ డెంట్ ప్రపోజ్ ఐ లవ్ యూ. ఐ ఓపెన్లీ సెడ్ లెట్స్ గెట్ మ్యారీడ్ డైరెక్ట్గా. యా, ఐ వాజ్ 22 బ్యాక్ దెన్. 21. నైస్. అక్కడ నుంచి ఇంకా రిలేషన్ స్టార్ట్ అయింది. ఒక 4 years. షీ సెడ్ ఓకే వెంటనే. యా, నైస్.
దెన్ ఐ థాట్ ఓకే లెట్స్ బై హౌస్ ఫర్ హర్. ఫస్ట్ ఆ యూఎస్ ట్రిప్ క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కొనేసి ఇంటికి వచ్చి మా నాన్నతో నాన్న నా ఇల్లు ఉంటే చూడు, అమ్మాయి పేరు ఏంటరా అన్నాడు. అంకుల్ క్లారిటీ ఉంది. నేను అడిగాను అసలు నీకెలా తెలుసు అమ్మాయి అంటే, అంటే మొన్నటి వరకు యూఎస్ అన్నావు, ఇప్పుడు సడన్గా ఇల్లు కొనమంటున్నావు, ఇల్లు కొనమంటే నువ్వు యూఎస్కి వెళ్ళావు, ఇక్కడే ఉంటున్నావు, ఇల్లు కొంటున్నావు అంటే ఏదో అమ్మాయి కోసం అమ్మాయి పేరు చెప్పాను. హైదరాబాద్లో ఇల్లు కొందని ప్లాన్ చేశారు. సో ఐ అలా వీ ప్రపోజ్ టు ఈచ్ అదర్. బట్ ఇంట్లో ఒప్పుకోలేదు ఇంకా. నౌ వీ హ్యావ్ ఎన్ అమేజింగ్ రిలేషన్షిప్ విత్ మై ఇన్-లాస్. దే లవ్ మీ సో మచ్ దాన్ హర్. బట్ బ్యాక్ దెన్ కొంచెం మీ సైడ్ రఫ్ ప్యాచ్ ఉండే. కొంచెం కాదులే కనుక నా సైడ్ ఓకే కొంచెం అది గట్టిగానే రఫ్ ప్యాచ్ ఉండే. అంటే ఆ రఫ్ ప్యాచ్ ఎలా ఉండేది? రఫ్ ప్యాచ్ ఎలా ఉండే అంటే హోప్ఫుల్లీ మై అత్తగారు ఈజ్ నాట్ వాచింగ్ దిస్. అంటే అమ్మ ఫోటోగ్రాఫర్ని పెళ్ళికి హైర్ చేసుకోవాలి, ఫోటోగ్రాఫర్ని చేసుకోవద్దు అన్నారు భార్గయ్తో. అంటే షీ డిడ్ హర్ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్. షీ వాజ్ వర్కింగ్ ఫర్ జిహెచ్ఎంసి యాజ్ ఎ టౌన్ ప్లానర్. డైరెక్ట్ సిటీ కమిషనర్కి షీ యూస్ టు రిపోర్ట్ ఆల్ ద రాజీవ్ గృహకల్ప వాట్ ఎవర్ యూ సీ నౌ. షీ వాజ్ ఇన్ మెయిన్ ప్లాన్ ఫర్ దాట్. షీ వాజ్ మెయిన్ లీడ్. ఆ టీంలో ఉండిందనమాట. సో షీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్. నేను ఫోటోగ్రఫీ అంటే వాళ్ళ దృష్టిలో అప్పట్లో, ఇప్పుడు కూడా ఇంకా చాలా అర్బన్ ఏరియాస్లో తప్పితే రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ ఫోటోగ్రఫర్ అంటే అరే తురే ఉంటుంది, ఓకే అన్నట్టుగానే ఉంటుంది కదా. సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు ఫోటోగ్రఫీ పెద్దగా అవుతుంది. అప్పటికి ఐ వాజ్ డీసెంట్. ఐ వోంట్ సే ఐ బికెమ్ బిగ్ బ్యాక్ దెన్. ఐ వాజ్ డీసెంట్. షీ వాజ్ మై లక్కీ చార్మ్. దాచారంటే బాగానే దాచారు ఆ టైంలో. యుఎస్ వెళ్ళడానికి డబ్బులు దాచారంటే అంటే అప్పటికి ఒక కెరియర్. అంటే ఐ వుడ్ సే లైక్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇల్లు కొనుక్కుందాం అంటే ఏం సేవ్ చేస్తాడు. బట్ లక్కీలీ ఐ గాట్ మై ఫస్ట్ హౌస్ వెన్ ఐ వాస్ 22 years old. నైస్, వెరీ గ్రేట్. సో 22లో ఐ బాట్ మై ఓన్ హౌస్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ మచ్ ఎర్లియర్. ఐ స్టార్టెడ్ 17-18లో స్టార్ట్ చేశా కాబట్టి 1000 days అయిపోయింది కాబట్టి ఐ బికేమ్ మాస్టర్ అప్పటికి. కొంచెం అందులో అయిపోయిన తర్వాత కొంచెం టైం పట్టింది ఇంట్లో అగ్రి అవ్వడానికి, పేషెన్స్గా. మళ్ళీ అక్కడ ఈ పేషెన్స్ అంతా మళ్ళీ యూజ్ చేయాల్సి వచ్చింది. మా పెళ్ళైన తర్వాత షీ వాజ్ స్టిల్ ఇన్ అవర్ హోమ్ ఫర్ 1.5 years. సఖీ సినిమా ఒక 1.5 year తర్వాత దే అగ్రీడ్. సో దే గాట్ అస్ మ్యారీడ్ అగైన్ ఇన్ సాంగి టెంపుల్. దాని తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్కి ఇంకొకసారి చేసాము. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకోవాల్సి వచ్చింది లీగల్గా, పాస్పోర్ట్ కావాలని చెప్పి. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి టెంపుల్ వెడ్డింగ్ అయింది. సో సేమ్ అమ్మాయితో 3 సార్లు పెళ్ళి. చాలా క్రేజీగా ఉంది. సో అప్పుడు 1.5 year ఎలా ఉండేది బ్రో? అంటే ఇక్కడ ఫోటోగ్రఫీ ఒక పెద్ద క్యాబ్ డ్రైవర్ అయిపోయా బ్రో నేను అప్పుడు. అంటే ఐ హ్యావ్ టు గో పికర్ అప్, దెన్ డ్రాపర్ అట్ హయత్ నగర్, దెన్ కమ్ టు కొంపల్లి. Pick her at Jubilee. Pick her up. I used to pick her at Jubilee Hills, drop her in Hayat Nagar, come to Kompally. Yeah. And it was emotionally very challenging, of course. You are married but not married. Every wedding I used to go, ఇట్లా లోపల కెమెరా వెనక ఏడ్చేవాడిని. అరే హార్డ్ డేస్, ఇంతమందికి ఇన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, సంగీత్లో వచ్చినాయి అంటే ఇంకా ఫ్యామిలీ అందరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే నాకు అలా లోపల దుఃఖం వచ్చేది. నాకెందుకు ఇలా అవ్వలేదు. దెన్ ఏదో వెడ్డింగ్లో బ్రైడ్స్ రెడీ అవుతున్నప్పుడు ఇవన్నీ అరే వై ఐ కుడెంట్ గివ్ దిస్ టు మై వైఫ్, ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు దెన్ ఐ వెంట్ టు దేర్ పేరెంట్స్, సెడ్ సారీ, we convinced them, we requested them, this is not for me, this is for her, she need to have all these things అన్నప్పుడు they agreed. ఇంకా కొంచెం అలా అయిన తర్వాత ఆఫ్టర్ వెడ్డింగ్ నౌ దే ఆర్ చిల్ మోడ్ విత్ మీ. అబ్సల్యూట్లీ దే లవ్ మీ సో మచ్. చాలా ఇంకా గట్టి ఎపిసోడ్లు అయినాయి, బట్ ఇట్ ఆల్ చేంజ్డ్, కంప్లీట్లీ షిఫ్ట్ అయింది అక్కడ నుంచి. సో అంత హార్డ్ డేస్ నుంచి ఇప్పుడు ఈ డేస్ అన్ని చూసుకుంటే ఎలా అనిపిస్తుంది బ్రో? అంటే లైక్ పాత లైఫ్ ఇప్పుడు ఇట్స్ a 2 different lives I've lived అనిపిస్తుంది నాకు. That's a total different life I've started. Whatever life I'm living now is a all new life. అది పేరెంట్స్ ఇస్తే ఇది నేను తయారు చేసుకున్నా అనిపిస్తుంది. To put it in a simple thing, but it took me good effort and good energy, good time, good patience to be here. ఓల్డ్ డేస్ అని గుర్తొస్తుంటాయా ఇప్పుడు? చాలా చాలా వస్తాయి. అంటే my first house was good 60 yards, where my
my when I sleep, my bed used to not fit me. బెడ్లో నేను పట్టేవాడిని కాదనమాట. పడుకుంటే కాలు బెడ్ బయట ఉండేవి. సో ఐ యూస్ టు డ్రాగ్ ద బెడ్ టు నియర్ టు సోఫా అండ్ పుట్ మై లెగ్స్ ఇన్ సోఫా అండ్ స్లీప్. అక్కడ నుంచి ఐవ్ సీన్ ఇట్. సో I feel gratitude to so many people. Whoever came into my life at what particular ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క లిఫ్ట్ ఇచ్చారు. I feel gratitude to all of them and I feel extremely gratitude to the team I have now. Good, bad, ugly, we fight, we I might scold them or I might teach them, I might have anything, but they are my strength. Nice. ఒక 40 days నేను అసలు హైదరాబాద్లో లేను, యూఎస్లో ఉన్నాను లాస్ట్ మంత్. యా, బట్ ప్రిటీ మచ్ ఇక్కడ నేను ఉంటే ఏం పనులు అవుతాయో గుడ్ ఇనఫ్ దే కుడ్ టేక్ కేర్. సో ఐ కెన్ ఆరామ్సే గో ఫర్ అనదర్ గుడ్ 1 year even if I'm not in office. It's sorted because I kept everything in a workflow. ఈ ఇండస్ట్రీలో మేజర్ ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ ఎక్కువ ఉంటారు, దానివల్ల ప్రోగ్రెస్ ఉండదు. సో వెన్ యూ ఆర్గనైజ్ థింగ్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఏ when you channelized, then things are smooth. యాక్చువల్లీ మీరు లాస్ట్ మంత్ వెళ్ళింది కూడా రిలేటెడ్ టు వెడ్డింగ్ మీద ఫొటోస్ తీయడానికి. పార్ట్లీ వర్క్ బట్ పార్ట్లీ హాలిడే. అది మొత్తం స్టోరీలే చూసాను మొత్తం. ఫుల్ హాలిడే, ఫుల్ చిల్ అసలు. అంటే లైక్ అంత హార్డ్ స్ట్రగ్లింగ్ డేస్, ఇప్పుడు ఇంత హాలిడేస్ న్యూయార్క్లో ఉంటూ ఇంత చిల్ అవుతుంటే లైక్ ఏం గుర్తొస్తుంటాయి పాత డేస్కి ఇప్పటికి? When I was in teenage, when all my friends were partying, pubbing, chilling, I was working. So this is the time to pay off that అనిపించింది నాకు. నైస్. సో నా ఫ్రెండ్స్ అందరూ రారా, ఎప్పుడు కంప్యూటర్ ముందే కూర్చుంటావు, ఎప్పుడు ఎడిట్ అంటావు, ఎప్పుడు షూట్లు అంటావు, ఎప్పుడురా ఎంజాయ్ చేస్తావు లైఫ్, ఎప్పుడురా ఎంజాయ్ చేస్తావు లైఫ్, మీరు వెళ్ళండిరా బాబు, నాకేదో ఉంది, నాకేదో పని ఉంది, ఇట్స్ ఓకే, నాకు టైం ఉంటుంది. సో ఆల్ దేవర్, ఇందాక చెప్పా కదా, దేవర్ సో మెనీ nights where I didn't sleep. I was been working. ఇప్పుడు మనం చూసుకుంటే ఏ బాగా ఫార్ బెటర్ అయిపోయింది, చాలా ఫాస్ట్ ఉంది. సో ఫోటోగ్రఫీలో ఏ వస్తుంది అని ఏమైనా మీకు అనిపిస్తుందా? వచ్చింది బ్రో. ఓకే, we are in that era. I'm so happy. Lot of people are these days internet లో చూసినప్పుడు AI gonna kill photography, AI gonna kill photography, ఫోటోగ్రాఫర్స్ ని రీప్లేస్ చేస్తుంది. I would say wedding photography ని అయితే it won't replace. See, you want a picture of this class, you can generate a picture in this AI. If you want a picture of you being emotionally involved or emotionally crying on your wedding day, AI cannot create. It's a fake. So wedding industry kaithe AI em kaadu. It's gonna help in much better way. It's helping me. Earlier we used to edit 1,000 pictures a day. With the help of AI, we can edit 10,000 pictures in 1 hour now. స్కేలింగ్కి హెల్ప్ అవుతుంది. కానీ స్కేలింగ్కి హెల్ప్ అవుతుంది. వెన్ యూ ట్రస్ట్ యువర్, యాజ్ అగైన్ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ద క్వాలిటీ, ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ద గేర్, అవి రీప్లేస్ అవుతాయి. నీ ఆర్ట్, నీ విజన్ని అయితే అది హెల్ప్ చేస్తుంది. ఐ టేక్ ఏఐ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఏఐ రీప్లేస్ చేస్తుంది జనాల్ని అంటే, జనాల్ని రీప్లేస్ చేయదు. ఎవడైతే ఏఐ యూజ్ చేయట్లేదో వాడిని రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ కార్ యూజ్ చేస్తున్నారు? I have Range Rover Velar and BMW 520. ఇప్పుడు ఈ కార్లో తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుందా? ఏమనిపిస్తుంది అప్పుడు? ఆ ఇన్సిడెంట్ ఉంది కాబట్టి ఈ కార్ కొన్నాను బ్రో. నైస్ బ్రో. లైక్ ఎప్పుడైనా ఈ ఫోటోగ్రఫీ వీటిలో బాగా స్ట్రెస్ అనిపోయి హెడ్ఏక్ వస్తే, అరే కొంచెం ఎస్కేప్ అవ్వాలి అంటే ఎక్కడికి వెళ్తారు అసలు? I'm not exaggerating. I never felt stress in this work. I'm not to tell in front of camera, but anyone who knows me in my team or in my friend circle heard the same thing. I've never felt stressful. Only once I felt stressful in this work, when I was doing a destination wedding in Thailand. That is 2015 time lo. But no, I'm mad towards work. I enjoy work. మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి? Holiday spots, if it's in India, Ladakh. If it's in abroad, I would say Dubai. Nice. Wherever there is less crowd, I enjoy that space. Dubai ki elna ga nenu crowd lo aithe unna. I go to extreme corners. ఎందుకలా?
పెళ్ళిళ్ళలో జనాల్ని చూసి 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 నాకు జనాలు ఎక్కువ ఐ కెనాట్ ఐ డోంట్ గో టు మై ఫ్యామిలీ ఫంక్షన్స్. అవునా? ఎక్కువ అస్సలు ఇంకా నాకు ఆ పెళ్ళిళ్ళు అనేగానే వర్క్, దట్స్ మై వర్క్ ప్లేస్. నో హాలిడే తీసుకుని కూడా పెళ్ళికి వెళ్ళాలా అనిపిస్తుంది. ఐ ఫీల్ సో వియర్డ్ టు బీ యాజ్ అ గెస్ట్ అండ్ సిట్టింగ్ దేర్. ఓకే, నాకు తప్పులు కనిపిస్తా ఉంటాయి. వీడేంటి ఇలా వాడక్కడ వీడిక్కడ ఒక సినిమా ఒక క్రిటిక్ అయి ఉండి సినిమా చూస్తుంటే మిస్టేక్లు కనిపిస్తాయి కదా, అలా పెళ్ళి కూడా ఎంజాయ్ చేయలేము ఇప్పుడు. ఇప్పుడు బాగా అంటే లైక్ హైదరాబాద్లో అంటే లైక్ వర్క్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి, బోర్ కొడితే చేయడానికి అలా ఏం చేస్తారు నార్మల్లీ? నేనా? ఐ విల్ జస్ట్ గో బ్యాక్ టు మై సన్ అండ్ వైఫ్. ఫ్యామిలీ, I have it, yeah. మోస్ట్లీ ఫ్యామిలీ మ్యాన్. Absolutely. I hate pubs. I cannot go to pubs. అవునా? ఓకే, కొంచెం తేడానే. I cannot go to pubs. I cannot. I go on a whenever I'm going on a holiday, I forget what's happening. Hyderabad lo I just relax mode loki velte I enjoy my holidays. నైస్. మీ ఓవరాల్ కెరియర్లో 3 బెస్ట్ లైఫ్ లెర్నింగ్స్? Be gratitude to నీ లైఫ్లో చాలామంది వస్తుంటారు, ఒక ఇంపాక్ట్ ఇచ్చి వెళ్తారు. సో బీ గ్రాటిట్యూడ్ టు దెమ్. ఆ మూమెంట్లో అండ్ నీకు అది తెలీదు, ఆ మూమెంట్లో మనకు అర్థం కాదు వీళ్ళు వై డిడ్ దే కేమ్ టు యువర్ లైఫ్, బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అండ్ టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. కొంచెం పేషెన్స్ ఈజ్ వాట్ యూ నీడ్ టు హ్యావ్. అండ్ ఫ్యామిలీ ఫస్ట్, ఫ్యామిలీలో కూడా పేరెంట్స్ ఫస్ట్. నైస్. I would put parents as first gods than the actual gods. So that is what I believe. ఏదైనా రిగ్రెట్ ఉందా బ్రో లైఫ్లో ఇప్పుడు వరకు? ఉన్నాయి బ్రో. వన్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్? 1 కాదు 2 3 ఉన్నాయి. చెప్పండి. ఇట్స్ డిఫరెంట్. ప్రొఫెషనల్గా పర్సనల్గా ఒకటి ఉన్నాయి. People who help you, who were key persons in my life, who helped me to be here, they are not with me anta frequent ga leru today. Adoka regret. And I recently lost my mom last September lo. I could have done much. I can say she's she's very proud about me. Very very proud, and I did whatever I could do. బట్ ఎప్పుడు అనేది ఒక ఫోన్ నాకు ఎందుకో ఆ ఫోన్ చేసే అలవాట్లేదు. ఐ వోంట్ బీ ఇన్ టచ్ విత్ ఫోన్. బట్ షీ ఆల్వేస్ సేస్ ఫోన్ చేయొచ్చు కదరా ఒకరోజు, ఒక 10 నిమిషాలు. నువ్వు సరే బిజీ ఉన్నావు, డే అంతా బిజీ ఉన్నావు, ఒక 2 నిమిషాలు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా. ఐ నెవర్ యూజ్డ్ టు కాల్. ఇప్పుడు కాల్ చేద్దామన్నా ఉండరు. సో ఐ వుడ్ సజెస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. మనకు తెలీదు ఆ యంగ్ ఏజ్లో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యువర్ కెరియర్ ఆర్ వాట్ ఎవర్. అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఐ వర్క్డ్ హార్డ్ టు గివ్ హర్, ఐ గేవ్ హర్. She's happy. In the last stages also, when she was suffering from a cancer, when I asked her, what do you want? What else do you want? She used to say, "Em oddu naku anni unnai, just sit next to me." So I have that regret. Oka call chesi undachemo appudu. Daily oka 10 seconds call would have made her inkoncham happy emo. She's happy, but inkoncham ayyedemo. మీకు ఎవరైనా రిలేషన్షిప్కి హెల్ప్ అడుగుతూ ఉంటారా? అంటే ఏం చేయాలి? 2-3 పెళ్ళిళ్ళు చేశాను నేను. 2-3 లవ్ మ్యారేజ్ వాళ్ళు చెడగొట్టా ఇన్ సెన్స్ వాళ్ళకి ఇంట్లో. దిస్ ఈజ్ వెరీ యంగ్ ఏజ్లో. నా కాలేజ్లో ఒక అమ్మాయి షీ హ్యాడ్ ఎ బాయ్ ఫ్రెండ్. ఆ ఇంట్లో సంబంధం వచ్చింది. షీ డజంట్ హ్యావ్ ఎ గట్స్ టు సే. సో వీ కాల్ దట్ బాయ్. వీ టోల్డ్ షీ హ్యాస్ ఎ బాయ్ ఫ్రెండ్ బ్లా 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 బ్లా. అలా కొన్ని అయినాయి. కొంతమందికి couple of friends ki I got them married. అది మీ గ్యాంగ్ లో మీరే లవ్ గురు అయితే. గ్యాంగ్ లో కాదు, ఫ్యామిలీలో కూడా. నైస్ బ్రో, ఇట్స్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. చాలా ఫన్ ఉంది, చాలా స్టోరీస్ విన్నాను. ఐఎమ్ సో హ్యాపీ హ్యావింగ్ ఎ గ్రేట్ కాన్వర్సేషన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ పాడ్కాస్ట్లో ఏ సెగ్మెంట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ.